Does national income provide social justice to people, or are alternative parameters needed to measure real development? జాతీయ ఆదాయం వల్ల నిజమైన అభివృద్ధి తెలుస్తుందా, లేదా ఏమన్నా ఆల్టర్నేటివ్ అవసరం అనేది ఇక్కడ క్వశ్చన్. ఆర్థిక అంశం, సాంఘిక అంశం, రైట్. ఇది మనం ఎకనామిక్ నీడ్ అంటాం. రెండోది సాంఘికంగా సోషల్ నీడ్, సో రెండు ఇవ్వాలి, ఎకనామిక్, సోషల్. కానీ నేషనల్ ఇన్కమ్లో ఏమొస్తుంది? ఓన్లీ ఎకనామిక్ వస్తుంది. దీన్ని ఏమంటామంటే ఎస్ ఇన్కమ్, దీని ఇన్కమ్ పావర్టీ మెజర్ అంటాం, దీన్ని నాన్ ఇన్కమ్ పావర్టీ మెజర్ అంటాం మామూలుగా. కాబట్టి ఇది ఆదాయానికి సంబంధించింది, కానీ ఆదాయం కాకుండా సోషల్గా వస్తుంది. సోషల్ ఏంటంటే మామూలుగా మనకి ఎడ్యుకేషన్ కావచ్చు, హెల్త్ కావచ్చు, రైట్, ఇలా శానిటేషన్ కావచ్చు, రైట్, ఇట్లా వస్తుంటాయి. కాబట్టి ఇక్కడ మనకు తెలంగాణ సిలబస్లో ఇచ్చారంటే ఇప్పం ఇచ్చారు, అంటే మీరు బీదరికాన్ని కొలిచేటప్పుడు నెక్స్ట్ చాప్టర్ వస్తుంది. ఆదాయం తీసుకుంటే ఇన్కమ్ పావర్టీ మెజర్ అర్థమైంది, అంటే క్యాష్ని బట్టి మాత్రమే బీదరికాన్ని నిర్ణయిస్తాం. ఇవాళ మనకు ప్రస్తుతము బీదరికాన్ని కొలవడానికి ఎన్ని పారామీటర్స్ ఉపయోగిస్తున్నాం టు మెజర్ పావర్టీ? హౌ మెనీ పారామీటర్స్ ఆర్ బీయింగ్ యూస్డ్? సో మనకు 1973-74 నుండి 2000 దాదాపు 21 వరకు ఇలా మనం ఉపయోగించేది ఏంటంటే ఒకటే ఉపయోగించేది, రైట్. అదేంటంటే ఇన్కమ్. గ్రామీణ ప్రాంతాల్లో 816 రూపీస్ మంత్లీ ఖర్చు చేయాలి, పట్టణ ప్రాంతాల్లో అయితే 1000 రూపీస్ ఖర్చు చేయాలి అనే ఒకటి ఉండే. దోస్ హూ స్పెండ్ 816 rupees in rural area, those who spend 1000 rupees in urban area are under APL, above poverty line. If not, they are under BPL, below. Only one factor, that is income poverty measure. ఇది ఆదాయానికి సంబంధించింది డబ్బులు. కానీ ఒక వ్యక్తి యొక్క పూర్తి సంతోషము దీంతో పాటు దీనిపైన ఉంటుంది, సోషల్ ఇష్యూస్. ఇలా మీకు మంచి ఎడ్యుకేషనల్ ఫెసిలిటీస్ ఉండాలి, రైట్. అదేవిధంగా హెల్త్ ఫెసిలిటీస్ ఉండాలి, శానిటేషన్ ఫెసిలిటీస్ ఉండాలి. కాబట్టి కాన్సెప్ట్ ఏంటంటే జాతీయ ఆదాయం వల్ల ప్రజలు సంతోషంగా ఉన్నారు అని ఒకవేళ అనుకుంటే, ఇలా భారతదేశం ఏంటంటే 5th లార్జెస్ట్ ఎకానమీ. 5th లార్జెస్ట్ ఎకానమీ అంటే 5వ పెద్ద రిచ్ నేషనే, అంతే కదా. జాతీయ ఆదాయంలో 5th ర్యాంక్ అంటే మీకు 5th రిచ్ నేషనే కదా. మరి రిచ్ నేషన్ అప్పుడు భారతదేశంలో ఆర్థిక సమస్యలు ఎందుకు ఉన్నాయి అంటే ఒక ఎకానమీ వర్కౌట్ కాదు. ఎకానమీతో పాటు ఏం కావాలా? ఎస్. అందుకే మనకు నెక్స్ట్ చాప్టర్ ఏంటంటే ఇన్కమ్ పావర్టీ మెజర్ ప్లస్ నాన్ ఇన్కమ్ పావర్టీ మెజర్, ఈపం నిపం అని ఇచ్చారు అట్లా. కాబట్టి వ్యక్తికి సంతోషాన్ని ఇవ్వాలి అంటే ఒక ఆర్థిక అంశమే కాదు, దాంతోపాటు ఏం కావాలి? ఎస్, ఇక్కడ అందుకోసం ఉంది ఇక్కడ. కాబట్టి ఇక్కడ డస్ ద నేషనల్ ఇన్కమ్ ప్రొవైడ్ సోషల్ జస్టిస్ టు పీపుల్ ఆర్ ఆల్టర్నేటివ్ పారామీటర్స్ ఇంకేమైనా ఉన్నాయా అనేది క్వశ్చన్. అర్థమైందా? కాబట్టి జాతీయ ఆదాయం వల్ల పూర్తిగా ప్రజలకు న్యాయం జరుగుతుంది అనేది ఇలా హైలీ ఇంపాసిబుల్. ఒకవేళ అదే నిజమైతే భారతదేశం ప్రపంచంలో 5వ పెద్ద ఆర్థిక వ్యవస్థ, పెద్ద రిచ్ ఎకానమీ. కాబట్టి ఇలా ఇందులో ఉన్న 144 కోట్ల మంది చాలా సంతోషంగా ఉన్నారని అనుకోవచ్చు, కానీ అలా లేదు. ఎందుకోసం అంటే ఇన్కమ్ ఒకటే మనల్ని కాపాడాలి, రైట్. ఓకే. నేషనల్ ఇన్కమ్ alone may not accurately reflect the real development and social justice within a country. Despite India ranking 5th in the largest in the world by national income, this metric predominantly measure economic output without distributing wealth equitably among citizens. The growth in national income can often be concentrated in the hands of few, leading to skewed economic benefits and little social justice. ఇలా భారతదేశంలో 5th లార్జెస్ట్ ఎకానమీ అన్నాం. ఇది ఎవరి వల్ల అంటే జస్ట్ ఫ్యూయర్ పీపుల్ వల్ల జరుగుతుంది, కొద్ది మంది వల్ల జరుగుతూ ఉంది.
రిపోర్ట్స్ ప్రకారము 100 మంది ప్రజల్లో 1% ప్రజలు దాదాపు 40% వెల్త్ కలిగి ఉన్నారు. 40% వెల్త్ను దేశంలో కలిగి ఉన్నారు. కాబట్టి దీనివల్ల ఏమైందంటే ఆర్థికంగా కొద్దిమంది ఎంజాయ్ చేస్తున్నారు ఇండియాలో. కాబట్టి జాతీయాదాయం పెంచడం అర్థమైందా? 5th లార్జెస్ట్ ఎకానమీ అయింది. ఫ్యూచర్లో 3rd లార్జెస్ట్ ఎకానమీ అవుతుంది. నో ప్రాబ్లం. కానీ ఆ ఎకానమీ అనేది అందరికీ డిస్ట్రిబ్యూట్ కావాలా. ద ఫ్రూట్స్ ఆఫ్ ద ఎకనామిక్ డెవలప్మెంట్ మస్ట్ బి పెర్కోలేటెడ్. ప్రతి ఒక్కరికి మనం ఇవ్వగలగాలి. అదే రియల్ డెవలప్మెంట్. ఇక్కడ భారతదేశం లోపల ఇంకొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది ఇక్కడ క్లియర్గా అనిపిస్తున్నది. ఒకటి. రెండవది, ఇదే ర్యాంకు ఒక 5 అటు ఒక 5 ఇటు, దాని ప్రకారం మనకు పీసీఐ ఉండాలి కదా, పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా ఉండాలా. అంటే జాతీయ ఆదాయంపై పాపులేషన్. మరి ఇక్కడ ర్యాంక్ మీకు ఇప్పాను 136th ర్యాంకులో ఉన్నాం. అర్థమైందా? కాబట్టి ఇక్కడ ప్రాబ్లం వస్తుందంటే జనం పుష్కలంగా ఉన్నారు, కానీ జనానికి తగినట్టు నేషనల్ ఇన్కమ్ లేదు. కాబట్టి ఇక్కడ నేషనల్ ఇన్కమ్ లెస్సర్ దాన్ పాపులేషన్. అర్థమైందా? కాబట్టి ఇక్కడ మనకు ఉన్నటువంటి ఏదైతే $3.9 ట్రిలియన్ బై పాపులేషన్ ఉన్నదో దానివల్ల మీకు వచ్చే తలసరి ఆదాయము $2731 మాత్రమే. కాబట్టి నిజంగానే నువ్వు 5th ర్యాంకో 10th ర్యాంకో 20th ర్యాంకో లేకపోతే కనీసం 50th ర్యాంకో పీసీఏలో ఉంటే నువ్వు కరెక్ట్గా ఉంది నీ పరిస్థితి. ఇక్కడ భారతదేశం లోపల జాతీయ ఆదాయం వల్ల ఒరిగింది ఏమీ లేదు. కొద్దిమంది ప్రజలు, కొన్ని ప్రాంతాలు, కొన్ని రాష్ట్రాలు బాగున్నాయి అనేది వాస్తవం. అంటే భారతదేశాన్ని పీడించే కార్యక్రమాల్లో ఇనీక్వాలిటీ అనే ఒక సమస్య భారతదేశాన్ని పీడిస్తున్నది. ఇనీక్వాలిటీ ఏంటిదంటే దేశంలో కొద్దిమంది మాత్రమే రిచ్గా ఉండి మెజారిటీ అంతా సమస్యల్లో ఉండడం అనేది ఇక్కడ ఎస్. దీనికి ముఖ్య కారణం ఏంటంటే ఫాల్టీ ఎకనామిక్ రిఫార్మ్స్. రిచ్ బికమ్స్ రిచర్, పూర్ బికమ్స్ పూరర్. ఇది మనం చేసే వ్యవస్థ. దీనికి ఎస్ ఇక్కడ ఏమైందంటే దీనికి సొల్యూషన్ ఏం లేదు. ఇక్కడ మనకు చైనా వలె ప్రొడక్షన్ బై ద మాస్ పెట్టాలి. ప్రొడక్షన్ బై ద మాస్. కాబట్టి ఉత్పత్తిలో అందరిని ఇన్వాల్వ్ చేయాలి. ఉత్పత్తులు అందరిని ఇన్వాల్వ్ చేస్తే ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఎంప్లాయ్మెంట్ వస్తే పావర్టీ పోతుంది. కానీ కొద్దిమంది చేత కొన్ని మెషిన్ల చేత మీరు వస్తువును ఉత్పత్తి చేయకూడదనే విషయం మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. రైటా? ఓకే. కాబట్టి ఇక్కడ నేషనల్ ఇన్కమ్ ఓన్లీ కాంట్ ప్రొవైడ్ ద ఫ్రూట్స్ టు ద కంట్రీ. తర్వాత ప్రజల యొక్క సంతోషాన్ని జాతీయ ఆదాయం ఒకటి నిర్ణయించదు. కాబట్టి భారతదేశం తలసరి ఆదాయంలో 136th ఉన్నది. అర్థమైందా? జాతీయ ఆదాయంలో 5th ర్యాంకులో ఉన్నది. కానీ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఉంది మీకు. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనేది మానవ అభివృద్ధి సూచిక కదా, హెచ్డి అంటాం. ఇలా నేషనల్ ఇన్కమ్ లోపల ఓకే క్యాష్ వస్తుంది. ఇలా అంటే మొత్తం దేశం మంచింది, దేశానికి సంబంధించిన మొత్తం ఆదాయం. ఇలా పీసీఏ లోపల ఏమొస్తున్నది? ఇది కూడా క్యాషే, కాకపోతే యావరేజ్ పర్సన్ వస్తుంది. హెచ్డిఏ లోపల ఇక్కడ ఈ రెండు ఆర్థిక అంశాలే, కాకపోతే తలసరి ఆదాయం చేత అనే విషయం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇలా భారతదేశం తలసరి పెంచుకోవాలా? ఎందుకంటే తలసరి ఆదాయం వల్ల మీకు ఎస్ఓఎల్ వస్తుంది. ఎస్ఓఎల్ అంటే స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, ప్రజల జీవన ప్రమాణం తెలిసిపోతుంది. ఒకటి క్లాసిఫికేషన్ ఆఫ్ ఎకానమీస్ తెలిసిపోతుంది ఇక్కడ. అర్థమైందా? ఇది ఆర్థిక వ్యవస్థ యొక్క విభజన కూడా తెలుస్తుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే తలసరి ఆదాయం వల్ల ఇంకొక అంశం ఏంటంటే ఇలా తీసేస్తాను ఇది. ఓకే. ఈ క్వశ్చన్స్ మొత్తం అయిన తర్వాత ఒక 2 hours అన్ని క్వశ్చన్లు వరుసగా పెట్టేసి మనం ఒకసారి బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం. తర్వాత పావర్టీ అనేది మనం స్టార్ట్ చేసుకుందాం. రైట్? ఓకే. బ్రీఫ్ డిస్కషన్ ఓవర్ టోటల్ నేషనల్ ఇన్కమ్. ఇక్కడ చూడండి, ఇలా పర్ క్యాపిటల్ ఇన్కమ్ వస్తుంది. పర్ క్యాపిటల్ ఇన్కమ్ కాబట్టి ఇన్కంలో మనకేమొస్తుందంటే ఇక్కడ పొదుపు వస్తుంది, ఖర్చు వస్తుంది. కాబట్టి మీకు వచ్చిన ఆదాయాన్ని మీరు ఏం చేస్తారు? యూ కెన్ స్పెండ్ యువర్ ఇన్కమ్ ఓవర్ కన్జంప్షన్, ద రెసిడ్యువల్ అమౌంట్ టువర్డ్స్ సేవింగ్ కదా. కాబట్టి ఇవాళ పీసీఐ లోపల వినియోగాన్ని, ఖర్చుని ఏమంటారంటే పీసీసీ అంటారు. పీసీసీ స్టాండ్స్ ఫర్ పర్ క్యాపిటా కన్జంప్షన్.
తలసరి వినియోగం అంటాం. మిగిలింది ఏం చేస్తాం? పర్ క్యాపిటల్ సేవింగ్స్ కదా. కాబట్టి yield is spent over on two categories. One is consumption, the residual saving. కాబట్టి తలసరి వినియోగం ఇది. తలసరి వినియోగం ఇది తలసరి పొదుపు. ఓకేనండి. ఇది తలసరి ఆదాయం. ఓకేనండి. కాబట్టి ఇప్పుడు ఈ తలసరి వినియోగాన్ని మీరు ఒక 1 month కనుక మీరు తీసుకుంటే దీన్ని ఏమంటారంటే ఎంపీసీ అంటారు. ఎంపీసీ స్టాండ్స్ ఫర్ మంత్లీ పర్ క్యాపిటా కన్జంప్షన్ ఎక్స్పెండిచర్. నెలసరి తలసరి వినియోగ వ్యయం. నెలసరి తలసరి వినియోగ ఏమండి వ్యయం. ఓకేనా? ఆ విషయం తెలుసుకోవాలి. కాబట్టి ఎంపీసీ స్టాండ్స్ ఫర్ మంత్లీ పర్ క్యాపిటా కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ విచ్ ఇస్ డిరైవ్డ్ ఫ్రమ్ పీసీసీ. పీసీసీ కమింగ్ ఫ్రమ్ PCI. PCI coming from NI by population. Okay. So your NI coming from economy into price is equals national income. So economy constitute goods and service, nothing but economy into price is equal to national income by population is equal to PCI. PCI again divided to PCC and PCS. PCC if you taken right for 1 month, that is MPCE. 1973-74 నుండి 2021 వరకు భారతదేశంలో బీదరికాన్ని కూడడానికి ఉపయోగించింది ఏంటండి? ఎంపీసీ. Niti Aayog cancelled the MPC. Why? Because MPC is the unidimensional factor, only one factor. For example, 816 rupees for rural areas, 1000 rupees for urban areas. Rupees. Niti Aayog చేసింది, it is not good. Only one factor, not enough. We need to take multiple factors to get a real position of the country. అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే 12 పారామీటర్స్ తీసుకున్నారు. అదే ప్రపంచం లోపల 10 పారామీటర్స్ తీసుకుంటారు. కాబట్టి ప్రపంచం లోపల ఇవాళ బీదరికాన్ని కొలవడానికి మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ అంటారు. ఇవాళ వరల్డ్లో తీసుకునే పారామీటర్స్ 10 అయితే ఇవాళ ఇండియాలో తీసుకునే పారామీటర్స్ అన్ని 12. బట్ ప్రీవియస్లీ ఓన్లీ వన్ ఫ్యాక్టర్ వాజ్ టేకెన్, దట్ వాజ్ అదేంటంటే నెలసరి తలసరి వినియోగ వ్యయం. ఇంగ్లీష్లో మంత్లీ పర్ క్యాపిటా కన్జంప్షన్ ఎక్స్పెండిచర్. కాబట్టి వీ నీడ్ టు నో ద కాంప్రహెన్సివ్ డెవలప్మెంట్ ఆఫ్ ద పీపుల్. ప్రజల యొక్క సమగ్రమైన అభివృద్ధి అవసరం. కాబట్టి ఈ ఎంపీసీ వల్ల ఒరిగింది అని చెప్పి తీసిపడేసినాం. ఓకేనా? కాబట్టి ఇలా జాతీయ ఆదాయం నుంచే మీకు పీసీ వస్తుంది. పీసీ నుంచి ఏమొస్తుంది? కాబట్టి ఆదాయం అనేది కరెక్ట్ కాదు. ఇన్కమ్ పావర్టీ మెజర్ ఈజ్ నాట్ గుడ్. నాన్ ఇన్కమ్ పావర్టీ, నిపం, నాట్ ఈపం, నిపం నీడెడ్ అనేది ఇక్కడ కాన్సెప్ట్. అర్థమైపోయిందండి? రైట్. ఇక్కడ కాన్సెప్ట్ లేదంటే జాతీయ ఆదాయం అనేది కరెక్ట్గా కొలబద్ద కాదు. అది ఎందుకోసం ప్రజలకు ఇలా సంతోషాన్ని ఇచ్చేది ఒక క్యాషే కాదు, వాళ్ళతో పాటు సోషల్ డెవలప్మెంట్ అనే విషయం అర్థం చేసుకోవాలి. ఓకేనండి? రైట్. సో మొత్తం మీద ద క్యాలిక్యులేషన్ ఫర్ రైట్ పావర్టీ వాజ్ ఇనిషియేటెడ్, ద ఇయర్ వాజ్ 73-74. అంతకంటే ముందు మనకు పావర్టీ మెజర్స్ లేవు. ఓకేనా? కాబట్టి 1600 కంటే పూర్వము భారతదేశం ఒక రిచ్ కంట్రీ. బిఫోర్ 1600 ఇండియా వాజ్ ద రిచ్ కంట్రీ బిసైడ్స్ ఈజిప్ట్ అండ్ చైనా. 3 దేశాలు ఉండేది అప్పుడు రిచ్ నేషన్స్. ఈ ఫ్రాన్స్లు, జర్మనీ లేవు. అర్థమైందా? మనమే. అది ఎంత రిచ్ అంటే ఒకరోజు ఒక బ్రిటిష్ ఆఫీసరు వాడు లేవగానే వాని ఇంటి చుట్టూ ఇంట్లో ఈ ఫర్నిచరు ఇండియాదే, ఫర్నిషింగ్ ఇండియాదే, మొత్తం అలా వెజల్స్ ఇండియా, ఎటు చూసినా ఇండియానే. వాడు బయటకు వచ్చి మొత్తుకుంటాడు. మనకు అంత పిచ్చోలో మనం ఏమన్నా ఏంది ఇండియా వస్తువులు ఇది నాకు అర్థం కాదు, మొత్తం ఇండియానా ఇదేనా మన బతుకంచి వాడు కోపంగా వాడు పేపర్ షెడ్ పెట్టించినట. అంత ఆవేశం అంట, అంత ఇండియా అంత గ్రేట్. అప్పుడు నువ్వు ఏం చూసినా ఇండియన్ వస్తువులే. అప్పుడు ఆ బ్రిటిష్ కోపం వచ్చి అట్లా అరిచినట దేశం మీద, మీరు ఏం చేస్తున్నా కానీ. అట్లాంటి దేశాన్ని దరిద్రం పట్టించిండు బ్రిటిష్ వాడు. అర్థమైందా? దేశంకి వచ్చేసి మొత్తం లూట్ చేసి పడేసిండు. అర్థమైందా? ఇండస్ట్రీ మొత్తం నాశేసి డీఇండస్ట్రియలైజేషన్ చేసి పడేసిండు. దాన్ని పారిశ్రామీకరణ అంటారు.
పట్టణాలు మొత్తం నాశనం చేసి పడేసాడు. డీ అర్బనైజేషన్ అంటారు, మొత్తం నాశనం చేసి పడేసాడు. ద పీపుల్ దోస్ ఆర్ రిజైడింగ్ ఇన్ అర్బన్ ఏరియా షిఫ్టెడ్ టు రూరల్ ఏరియాస్. జనరల్గా పబ్లిక్ గ్రామాల నుంచి పట్టణాలకు వస్తారు, కానీ విచిత్రంగా పట్టణాల నుంచి, దట్ ఈస్ రూరలైజేషన్. ఫ్యామిన్ వచ్చేసింది మన కాలంలో, మొత్తం ఫ్యామిన్స్ వచ్చినాయి, చచ్చిపోయారు జనాలు. అర్థమైందా? సో 1947లో మనవాని ఘనకార్యం ఏంటంటే 1947లో ఇక్కడ 90% పావర్టీ ది లెఫ్ట్. 90% ఆఫ్ ది ఇండియన్స్ వర్ ఇన్ BPL at the time of 47. Okay, our life expectancy it was only 32 years, now above 70. జీవితకాలం 32 సంవత్సరాలు. అర్థమైంది? ఏ రోగం వచ్చినా పోవడమే, వేరే ముచ్చట్లేదు అక్కడ. రోగం వచ్చిందా అవుటే, దానికి వేరే సొల్యూషన్ లేదు అక్కడ. అర్థమైంది? మొన్న కోవిడ్ లాంటిది వచ్చిందే కదా, ఇండియా మొత్తం అవుటే. అర్థమైందా? 5 lakhs పెరిపోయింది, మ్యాటర్ ఏం కాదు మనకు. అర్థమైందా? ఇండియా మొత్తం చనిపోయిందో 5 lakhs. అర్థమైందా? సో ఎందుకోసం? మెడికల్ ఫెసిలిటీస్ వచ్చినాయి కాబట్టి. ఒకవేళ మెడికల్ లేదనుకోండి అయిపోయినట్టు కదా. అర్థమైందా? అది పెద్ద మెడికల్ మాఫియా, అది వేరే విషయం. కోవిడ్ అనేది పెద్ద మెడికల్ మాఫియా, ప్రపంచాన్ని సర్వనాశనం చేసి పడేసి ఇండియన్ నాశనం. దాదాపు 10 crore people pushed into poverty because of COVID. అర్థమైందా? అది విచిత్రం ఏంటంటే, అది ఫీవర్ వచ్చినప్పుడు బ్లడ్ థిక్ అవుతుంది, థిక్ అయిన బ్లడ్ను థిన్ చేయాలి అంతే. వీడియో చేస్తే తీసుకొని ఏసీలో పెడతారు, ఏసీలో పెడితే ఇంకా థిక్ అవుతుంది. వాడు అటే ఏసీలో పెట్టిన వాడు అటే, వాళ్ళ బయట నుండి బతికిండు. అర్థమైంది? ఇది తెలుసు వాళ్ళకు. నన్ను పెద్ద బూజు చేశారు, మొత్తం వర్కింగ్ అంతా ఆపేసారు. ఎవడు చెప్పిండు వర్కింగ్ ఆపని చెప్పి? నువ్వు తిండి తినాలా, నీకు తిండి కావాలా? మొత్తం షాప్స్ మొత్తం ప్రొడక్షన్ క్లోజ్ అయితే ఎట్లా పడి తిండి వస్తా? ఇదేనా? ఇదే కదా నెక్స్ట్ పేజ్. రైట్. సో నెక్స్ట్, టు అడ్రస్ ద లిమిటేషన్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్, the Human Development Index introduced by the UNDP in 1990 offers a broader prospect. HDI incorporates education, life expectancy, economic factors, right? Okay, that is PCA, per capita income, thereby encompassing both economic and social dimensions of development. India's current HDI rank is 134 with a score of 0.6. ఓకే, ఇక్కడ మామూలుగా 0 నుంచి మనకు 1 వరకు ఉంటుంది. ఇట్లా ఈ 50 వరకు వస్తే యావరేజ్ అన్నట్టు, రైట్? 0.5 వరకు ఉంటే ఇట్లా వస్తే ఇంకా ఎక్కువ పైకి పోతున్న కొలది వస్తుంది. కాబట్టి ఒక దేశము సాంఘికంగా అభివృద్ధి చెందింది అని చెప్పడానికి HDI 0.5 కంటే ఎక్కువ ఉండాలి మనది. అది 0.6 వరకు ఉంది కాబట్టి సోషల్గా డెవలప్మెంట్ అవుతున్నాం అనడానికి ఇండికేటర్ అది. ర్యాంక్ రాకపోయినా నీ కనీసం నెంబర్ అనేది 0.5 పైన ఉండాలి. ఇప్పుడు ఎంత ఉందండి ఇక్కడ? నెంబర్ 6. ఓకే, కాబట్టి ఇక్కడ సాంఘిక కూడా మనం డెవలప్ అవుతున్నాం అనే విషయం ఇక్కడ, అంటే అది ఇండికేటర్ అది. ఓకేనా? ఆ విషయం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ మనం ఈ HDIని బాగా బిల్డప్ చేసుకునే ప్రయత్నం చేయాలా. దీంట్లో మనం తీసుకునే పారామీటర్స్ ఏంటండి? ఒకటో ఎకనామిక్ ఎకనామిక్లో ఏం ఎందుకు వస్తుంది అట్లా? ఇదా నొక్కాలా? ఎస్, టచ్ అవుతుంది ఏంది? ఓకే, అచ్చా, ఓకే. సో ఇక్కడ మన కాన్సెప్ట్ ఏంటంటే ఇలా డబుల్ అయింది, మోర్ దాన్ డబుల్డ్ అవర్ రైట్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ బికాస్ ఆఫ్ రైట్ ఎకనామిక్ డెవలప్మెంట్ అనే విషయం ఎస్ అర్థం చేసుకోవాలి. రైట్? ఓకే, తర్వాత 3 అయిపోయింది కదా ఎడ్యుకేషన్. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, ఎడ్యుకేషన్ అనేది చాలా క్రూషియల్. ఎడ్యుకేషన్ ఒక ఫ్యాక్టర్ చేత ఇలా US వాళ్ళు డెవలప్డ్ కంట్రీగా మారారు. అర్థమైందా? దే పోర్డ్ ట్రక్ లోడ్ ఆఫ్ మనీ ఓవర్ ఎడ్యుకేషన్, దేర్ బై దే బికేమ్ డెవలప్డ్ కంట్రీ. కాబట్టి మీరు ఎందుకోసం అంటే ఇలా వ్యక్తులను మార్చే శక్తి ఎడ్యుకేషన్ ఉంటుంది. అర్థమైందా? ఇలా మనలో ఉన్నది ఏంటంటే మనస్సు అనేది చాలా పవర్ఫుల్ అన్నిటికంటే. అర్థమైంది? ఆ మనసును మార్చే శక్తి దేనికి ఉంటుంది? ఎడ్యుకేషన్కి ఉంటుంది. ఇలా ఎలాంటి మస్క్ అంటున్నాడు, అర్థమైంది? ఒకటే సింగిల్ క్యాండిడేట్ ఎట్లా కష్టపడతాడంటే పక్కకున్నలకు పిచ్చిలేస్తుంది, పారిపోవాలి పక్కకున్న. లాస్ట్ భార్య కూడా వీడాకి వద్దురా బాబు నాకు వెళ్ళిపోయింది. ఇదేం కష్టం నాకు మనిషి అన్నప్పుడు ఒకటి ఉంటుంది, కానీ నీకు ఏముండదు ఎప్పుడు కష్టపడే అని చెప్పి విడాకులు ఇచ్చి పడేసేది. ఆడు బిల్ గేట్స్కి ఇచ్చేసింది వాళ్ళ భార్య. ఇది తెలుసు, బిల్ గేట్స్ కూడా భార్య విడాకులు ఇచ్చేసేది. వాడు అమెజాన్ ఉన్నాడు, వాడు బిజోస్ వాని పేరు, వారి భార్య కూడా ఇచ్చేసింది. వీళ్ళు ఏంటంటే వర్క్ హాలీకి వీనికి ఏం తెలియదు, దానికి పక్కకుండా నీ ఇష్టం కష్టపడే వారు లేవో ఉంటాడు అంతే. కొందరు ఉంటారు అట్లా. సో అందుకని వాళ్ళు ఇంటర్నేషనల్ అయిపోయారు అక్కడ. కొన్ని లక్షల మంది సార్ వాళ్ళ జీవితం పోని, కానీ లక్షల మంది జాబ్ వస్తుంది కదా. అర్థమైందా? కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ ఎడ్యుకేషన్ వెరీ ఇంపార్టెంట్.
అందుకే వెరీ పవర్ఫుల్ ఏంటంటే మనస్సు అనేది పవర్ఫుల్. అది మన దగ్గర ఉన్నది. వాట్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ విత్ యువర్ సోల్. అదేందా అది కరెక్ట్ ఉందనుకో, గ్రూప్ 1 కాదు, గ్రూప్ 2 కాదు, అన్నీ నీకు వస్తాయి. అది వీక్ ఉందనుకో ఏం రాదు. అర్థమైందా పాయింట్ ఉందా? దీన్ని మార్చే శక్తి ఏంటంటే ఎడ్యుకేషన్ ఉంది. అది అమెరికా సీక్రసీ. ఇలా అమెరికా కంటే ముందు యూకే వాళ్ళు ఫేమస్, జర్మనీ వాళ్ళు ఫేమస్, జపాన్ అందరు ఫేమస్. అర్థమైందా? యూఎస్ని కూడా వేరే వాళ్ళు పరిపాలించారు. మీకు తెలుసు ఆ విషయం. బట్ వాడు ఇలా సూపర్ పవర్ ఎందుకైనంటే వాడి సీక్రెస్ ఇది. హైయర్ ఎడ్యుకేషన్ మీద బాగా కట్ చేసిన వాడు. దానికోసం డెవలప్డ్ కంట్రీ అయిపోయింది ఇక్కడ. అదే రేపు మీరు కూడా మీ పిల్లల పైన ఫస్ట్ ఫ్లాట్లు కాదు ఫస్ట్ కొని ఉద్యోగాలు వచ్చిన తర్వాత అర్థమైందా, వాళ్ళకు ఒక రేంజ్ వచ్చేంత వరకు డబ్బంతా వాళ్ళని పెట్టాలి, మొత్తం డబ్బు వాళ్ళని పెట్టాలి. అర్థమైందా అట్లా. సో ఆటోమేటిక్గా వాళ్ళు ఏం చేస్తారంటే వంట సృష్టిస్తారు. వీళ్ళు తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు, అర్థమైంది, స్కూల్లో పడేస్తారు. ఇక వాళ్ళ కోసం మీకోసమే అని ఫ్లాటు ఆగమాగ అవుతుంటారు. వాడు పెద్ద పూరంబోక అవుతాడు. పైన మీకు అర్థమైందా? అట్లా కాదు ఇక్కడ విషయం. అంత పవర్ ఉంటుంది అక్కడ, రైట్. అది అమెరికన్ సీక్రెట్స్ అది, రైట్. కమ్ టు ద పాయింట్. సరే, ఇది మనకు ఈ విషయం అర్థం చేసుకున్నట్లయితే ఇలా హెచ్డిఏ అనేది వెరీ ఇంపార్టెంట్. దాంట్లో మీరు చేయాలి కాబట్టి ఇక్కడ ఎడ్యుకేషన్ విషయం లోపల మనకు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ లోపల మనం 6% ఆఫ్ ద జీడిపి అని అనుకున్నాం. కాబట్టి వీ నీడ్ టు స్పెండ్ 6% ఆఫ్ ద జీడిపి రిసోర్సెస్ ఓవర్ ఎడ్యుకేషన్ అని అనుకున్నాం, రైట్. సో ఒకటి, అది ఓన్లీ 50% మాత్రం ఇప్పటివరకు రీచ్ అయింది. ఒక ప్రాబ్లం ఉంది. అది ఎడ్యుకేషన్లో మరొక ప్రాబ్లం ఏంటంటే ఓన్లీ బుకీష్ ఎడ్యుకేషన్ అది మన దగ్గర. అట్లా కాకుండా స్కిల్స్ కూడా బిల్డప్ చేయాలి. దాన్ని మనం ఏమన్నామంటే డ్యూయల్ ఎడ్యుకేషన్ అన్నాం. ఏమంటాం? డ్యూయల్ ద్వంద్వ విద్య అనేది పెట్టాలి. మీరు ద్వంద్వ విద్య పెట్టేంత వరకు మీ దేశం డెవలప్ కాదు, దాంట్లో డౌట్ లేదు అక్కడ. అర్థమైందండి. కాబట్టి స్కిల్స్ విపరీతంగా నేర్పించాలి పిల్లలకి. సో స్కూలింగ్ని స్టార్ట్ చేసేసుకోవాలా. సో ఈ మధ్య కాలంలో కొంచెం డైవర్షన్ జరుగుతూ ఉంది. అర్థమైందా? సో కొంత చేంజ్ చేస్తూ ఉన్నారు. ఓకే. ఇంకోటి ఏంటంటే కొత్తగా వచ్చిన వాళ్ళు టోటల్ కూడా ఒకసారి చేంజ్ చేయలేరు. ఎందుకోసం అంటే ఆ పాత వ్యవస్థను పూర్తిగా మనం మరల్చలేం కాబట్టి గ్రాడ్యువల్గా మారుస్తున్నారు. అది వేరే విషయం. నెక్స్ట్ హెల్త్ విషయానికి మోరోవర్ నీతి ఆయోగ్ హ్యాస్ అడాప్టెడ్ ద మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్, రైట్, ఓవర్ ద income poverty measure, which traditionally used monthly per capita consumption expenditure, right, for assessing poverty. MPI provides a more detailed view by considering 12 parameters compared to global MPI 10 parameters. ఓకేనా? కాబట్టి ఇలా భారతదేశం లోపల ఇలా మనం ఏం చేసిన నీతి ఆయోగ్ అనేది స్టార్ట్ చేసింది. ఏడుది ఇక్కడ, రైట్. ఎంపీఐ స్టాండ్స్ ఫర్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్. అర్థమైందా? సో ఇక్కడ మన బహుళ బీదరిక సూచి అంటాం. ఈ బహుళ బీదరిక సూచి అనేది ఇవాళ గ్లోబల్గా ఆక్స్ఫోర్డ్ వాళ్ళు ఓపెన్ చేస్తుంటారు. ఆక్స్ఫోర్డ్ వాళ్ళు 10 తీసుకున్నారు వాళ్ళు. ఇవాళ ఇండియాలో తీసుకుంటే నీతి ఆయోగ్ వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఓకేనా? వీళ్ళు తీసుకునేది 12 పారామీటర్స్. దాని గురించి నెక్స్ట్ క్వశ్చన్లో పావర్టీ దాంట్లో వస్తాయి. సో మొత్తం మీద విషయం ఏంటంటే ఇవాళ మీరు జాతీయ ఆదాయం చేత ప్రజల యొక్క జీవన రైట్ అడిషనల్ ఎకనామిక్ గ్రోత్ షుడ్ బి లింక్డ్ విత్ ఎన్విరాన్మెంటల్ కన్సిడరేషన్, డేటా బీయింగ్ ద థర్డ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్. చైనా అండ్ యుఎస్ has set a target of achieved net zero emission 2070, highlight the need for balance of economic development. ఇక్కడ విషయం ఏంటంటే ఇంకోటి అంశం ఏంటంటే ఎన్విరాన్మెంట్ కూడా ఇక్కడ వెరీ ఇంపార్టెంట్, రైట్. ఓకే. కాబట్టి ఇలా జాతీయ ఆదాయము ఇలా పెరగాలి అంటే మీరు వస్తువులు ఉత్పత్తి చేయాలి. వస్తువు ఇంటూ ధర తీసుకుంటాం, నేషనల్ ఇన్కమ్ వస్తుంది. కానీ వస్తువుల ఉత్పత్తి లోపల మనకు 2 రకాలు చెప్పారు మనం. ఓకేనండి. ఏది ఫోజిల్ ఫ్యూయల్ చేత చేసుకోవచ్చు, లేకపోతే రెన్యూవబుల్ ఎనర్జీ తీసుకోవచ్చు. ఫోజిల్ ఫ్యూయల్ వల్ల ఏమైతుందంటే గ్రీన్ హౌస్ గ్యాస్ వస్తుంది. కాబట్టి ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ని మనము పక్క పెట్టాలి. గ్రీన్ హౌస్ గ్యాస్ని పక్క పెట్టాలి. పెట్టేసి రెన్యూవబుల్ ఎనర్జీని మనం చేసుకోవాల విషయం అర్థం చేసుకోవాలి. కాబట్టి మీరు జాతీయ ఆదాయాన్ని ఓకేనండి. ఇది అయిపోయింది కదా, ఇది కరెక్ట్ కదా, రైట్. ఓకే. రైట్. ఇక్కడ జూమ్ చేద్దామా? రైట్. Despite its high ranking in national income, India faces severe challenges
as indicated by Global Hunger Index. 111 rank out of 125 countries with a score of 28.7. Okay, India's high GHS score underscores the urgent need to address the food security and nutritional deficits which are not captured by the నేషనల్ ఇన్కమ్ ఫిగర్స్. ఓకే, సో దీంట్లో ఏంటంటే ఇక్కడ ఇవాళ మీరు నేషనల్ ఇన్కమ్లో 5th ర్యాంకులో వచ్చిర్రు అని అనుకుంటున్నారు, కానీ ఇక్కడ మీరు ఇవాళ గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో చూస్తే మీ ర్యాంక్ ఎంత అండి? 1/125 అనే విషయం అర్థం చేసుకోవాలి. అక్కడ విషయాన్ని మనం గమనించినట్లయితే ఇవాళ మీరు ఇంకోటి ఏంటంటే ఇలా స్కోర్ విషయంలో 28.7 ఉంది. ఇలా బిలో మీకు S9.9 అనుకోండి, అది లో ఎస్ ఆంగ్రీ అదేదండి. సో బిలో 19.9 అనుకోండి, ఇలా ఎస్ ఇలా మీడియం అని వస్తుంది. ఇలా బిలో మీరు 34.9 ఉంటే అది సివియర్ అని వస్తుంది, సివియర్. ఇలా మనకు 34.9 అయినప్పుడు 28.7 ఏడిది సివియర్లో ఉన్నది, అదేవిధంగా. అదే 50 లోపు ఉంటే అలారమింగ్ అంటాం, 50 దాటితే ఎక్స్ట్రీమ్లీ అలారమింగ్. ఇట్లా గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో 5 భాగాలు ఉన్నాయి. ఈ 5 భాగాలు ఇండియాని ఎక్కడ పెట్టారంటే సివియర్లో పెట్టారు. అంటే మీ పొజిషన్ చాలా సీరియస్గా ఉంది, ఏం చేస్తున్నారనే విషయం అర్థం చేసుకోవాలి. ఇలా మీరు 5th ర్యాంక్ అంటున్నారు జాతీయ ఆదాయంలో, మేము ఒప్పుకుంటాం, కానీ ఈ హంగర్ ఇండెక్స్ లోపల మీ ర్యాంక్ ఏంది, అసలు మీ పొజిషన్ ఏంది? ఈ 28 మళ్ళీ మనోడు అంటే 328 మిలియన్ టన్స్ ఉత్పత్తి చేస్తున్నాం మేము ఆహార పదార్థాలు అంటాడు. సర్వేలో ఏమంటాడు? 328 మిలియన్ టన్స్ ఆహార పదార్థాలు ఉత్పత్తి చేస్తున్నాం అంటాడు. ఇంకేమంటాడు? ఆరేబుల్ ల్యాండ్లో, కల్టివేబుల్ ల్యాండ్లో, వ్యవసాయ భూమిలో నెంబర్ 1 ర్యాంక్ ఇండియాది అంటాడు. వ్యవసాయ భూమిలో నెంబర్ 1 ర్యాంక్ అంటావు, ఆరేబుల్ ల్యాండ్లో ఒకటి 328 మిలియన్ టన్స్ ప్రొడక్షన్ అంటావు. అర్థమైందా? మరి ఇదేంది సీరియస్ పొజిషన్ ఏంది ఇక్కడ? అర్థమైందా? కానీ అర్థం ఏంటంటే ఇక్కడ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్ ఈజ్ నాట్ డన్ ఇన్ ఇండియా. ఫ్యూర్ పీపుల్ ఎంజాయ్డ్ ఏ లాట్. అది మనకు జరుగుతూ ఉంది, అర్థమైందా? కాబట్టి ప్రజలందరికీ మనకు సరైన తిండి పెట్టలేకపోతున్నాం ఇండియా అనేది. ఇది ఎవరిచ్చారంటే గ్లోబల్ హంగర్ ఇండెక్స్ వాళ్ళు ఇచ్చారు. ర్యాంకు 100 పైన ఉంది. సరే ర్యాంక్ పక్క పెట్టుపోయి కనీసం ఈ సీరియస్ పొజిషన్ ఉండి ఇక్కడ వీళ్ళు చెప్తారు, దాని పొజిషన్లు బట్టి కొన్ని పారామీటర్స్ బట్టి దీన్ని లెక్కిస్తారు. 9.9 లోపు ఉంటే లో హంగర్ అని, 19.9 లోపు ఉంటే మీడియం హంగర్ అని, 34.9 లోపు ఉంటే సివియర్ అని, అదే 50.0 లోపు ఉంటే అలారమింగ్. 50 దాటితే ఎక్స్ట్రీమ్లీ అలారమింగ్. ఇలా పొజిషన్లో మీరు సీరియస్గా ఉన్నారు, అర్థమైంది? మరి మీరు ఇంత ఉత్పత్తి చేసి మరి ఏం చేస్తూ ఉన్నారు అంటే? కానీ అందుకోసమే చివరికి ఏం చేసిందంటే ఎకానమిస్టులకు పిచ్చిలేసి ఇండియా గురించి చూసి దీన్ని ఏం చేసిర్రు, దేంతో పోల్చిర్రు? జిరాఫీతో పోల్చిర్రు. అర్థమైందా? ఏం చేయాలి అర్థం కావట్లేదు. ఓసారో ఇట్లా పైకి లేస్తుంది, స్టాక్ మార్కెట్ చూస్తే టాప్ 20లో ఉంటుంది స్టాక్ మార్కెట్, అర్థమైందా? మళ్ళీ అర్థమైందా? బీఎస్సీ అనేసి ఇట్లా లేచిపోతూ ఉంటుంది, అర్థమైందా? విదేశాల నుంచి వచ్చి ఎఫ్పిఎలు పెడుతుంటే ఈసీ అన్నీ వచ్చేస్తుంటాయి ఇండియాకు. మరి చూస్తే పరిస్థితి అది. ఇది డెవలప్డ్ కంట్రా, డెవలపింగ్ కంట్రా, బీద దేశమా, అందరికి వాళ్ళకి పిచ్చి లాస్ట్కి చేసినట్టే జిరాఫీతో పోల్చిపోయిండ్రు, అర్థమైందా? ఇది కాన్సెప్ట్. కాబట్టి ఇలా మీరు చూడండి, ఈవెన్ చైనా కంటే ఇలా అమెరికా కంటే ఇవాళ మనకు ఆరేబుల్ ల్యాండ్ అంటే కల్టివేబుల్ ల్యాండ్ నెంబర్ 1 ఉన్నాం. మరి ఎంత ఉత్పత్తి రావాలి నీకు ఇక్కడ? ఇవాళ మనకంటే తక్కువగా ఉన్న చైనా ఆరేబుల్ ల్యాండ్లో వాళ్ళ దాదాపు 700 మిలియన్ టన్స్ ఉత్పత్తి చేస్తున్నారు. వాళ్ళు 7 మిలియన్ టన్స్ ఉత్పత్తి చేస్తారు. మనకంటే తక్కువ ఉంది ఏరియా అక్కడ. ఏ ఏరియా? కల్టివేబుల్ ఏరియా. జాగ్రఫీ వేరు, జాగ్రఫీ 3 అంతలు ఉంటుంది అక్కడ చైనాకు, మనంత 3 అంతలు ఉంటుంది అక్కడ చైనా. కానీ ఇక్కడ మనకు అది ఇంపార్ట్ కాదు కదా, కల్టివేబుల్ ల్యాండ్ కదా. మనకంటే తక్కువగా ఉండి 7 మిలియన్ టన్స్ ఎక్కువ ఉత్పత్తి చేస్తున్నారు. మన ఓన్లీ మన సర్వే ప్రకారం 328 ఉన్నది. అంటే దాని అర్థం ఏంటంటే ఈ ఫిగరింగ్ చూస్తే కొంచెం అది ప్రాబ్లమాటిక్ ఉంది, కాబట్టి ఇవన్నీ మనం కన్సిడర్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇది గణించే పద్ధతుల్లో అన్ని క్వశ్చన్స్ 8 క్వశ్చన్. సో ఇది సిలబస్లో ఏమి ఇచ్చారంటే ఇక్కడ పాయింట్ ఇచ్చారు వాళ్ళు, ఏమైందంటే నామినల్ రియల్ నేషనల్ ఇన్కమ్ అది ఇచ్చారు వాళ్ళు. అందుకే దానిపైన ఒక క్వశ్చన్ తయారు చేసినాం, ఓకేనా? రైట్. ఇంకా మనం ముందే చెప్పాము సిలబస్ చూసుకోవాలా, ఓల్డ్ క్వశ్చన్ చూసుకోవాలా, దాన్ని బట్టి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. సో ఎక్స్ప్లెయిన్. రైట్, ఇది మనకు సిలబస్ వాళ్ళు ఇచ్చిన దాంట్లో ఈ 2 పదాలని, అందుకే 2 పదాలను కూడా ఉపయోగించుకున్న క్వశ్చన్ తయారు చేసినాం. రైట్, ఓకే. నామినల్ రియల్ నేషనల్ ఇన్కమ్ ఆర్ 2 ఇంపార్టెంట్ ఎకనామిక్ మెట్రిక్స్ that measure the value of goods and services produced by a country. This concept helps understanding the economic growth, purchasing power within a country.
సో ఇక్కడ సాంప్రదాయాన్ని ముందు చెప్పాను, తెలుగు రేపు నేను సెట్ చేస్తా అండి. ఇక్కడ నామినల్ అంటే నామమాత్రం పడాలి, సాంప్రదాయ పడ్డది అక్కడ, దాన్ని సెట్ చేస్తాను నేను. ఒకసారి సెట్ చేసిన తర్వాత మీకు ప్రింట్అవుట్ తీసుకోవచ్చు, ఓకేనండి. అట్లా కొంచెం గూగుల్లో చూస్తే కొంచెం తేడా వచ్చింది, అది నేను సార్తో కూడా మాట్లాడాను, చేయండి సార్ అన్నారు, ఓకేనా. ప్రింట్అవుట్ కూడా ఇచ్చారు వాళ్ళకు, రైట్. సో ఈ నామినల్ రైట్ దీంట్లో రైట్ రైట్ ఇక్కడ మనం చూసాం, ఇక్కడ ఇలా ఎకానమీ రైట్ ఇంటూ ప్రైస్ ఈజ్ ఈక్వల్స్ టు నేషనల్ ఇన్కమ్. ఇక్కడ అంశంలో వస్తువులు ఇవాళ సేవలు, వస్తువులు సేవలు ఇంటూ ఎస్ వాటి ధర, ఇంటూ వాటి ధర. కాబట్టి ఈ ఎకానమీది ఒకటే ఇయర్ ఉంటుందని చెప్పాను, కరెంట్ ఇయర్ 2024-25 అనేది ఎస్ ఉంటుంది. ధర విషయంలో మాత్రము 2 ఉంటాయి. ఏంటిది ధర విషయంలో 2 ఉంటాయి, రైట్. ఇక్కడ 2 ఎస్ ఉంటాయి. ఒకటి కరెంట్ ఇయర్ ప్రైస్ ఉండొచ్చు, లేకపోతే బేస్ ఇయర్ ప్రైస్ ఉండొచ్చు, బేస్ ఇయర్ ప్రైస్ ఉండొచ్చు. ఒకవేళ మీరు ఈ కరెంట్ ఇయర్ ప్రొడక్షన్తోని కరెంట్ ఇయర్ ప్రైస్ని కనుక మీరు ఎస్ మరి ఇలా గుణిస్తే వచ్చేది మీకు ఏంటండి, నామినల్ నేషనల్ ఇన్కమ్. లేదు కరెంట్ ఇయర్ ప్రొడక్షన్ బీవైపీతో చేస్తాను, బేస్ ఇయర్ ప్రైస్తో చేస్తాను, ఇది కాన్స్టాంట్ ప్రైస్తో చేస్తాను అదే అని చెప్పేస్తే మీరు ఆధార సంవత్సర ధర చేత మీరు హెచ్చవేస్తే వచ్చేదండి రియల్ నేషనల్ ఇన్కమ్. ఇక్కడ ఈ నేషనల్ ఇన్కమ్ అనేది 2 రకాలు రావచ్చు, నామినల్ నేషనల్ ఇన్కమ్ రావచ్చు, రియల్ నేషనల్ ఇన్కమ్ రావచ్చు, ఓకేనండి. అయితే ఇలా ఒక దేశం లోపల ధరలు పెరుగుతున్నాయా లేదా అనే దాన్ని ఎఫెక్ట్ ఇచ్చేది నామినల్ నేషనల్ ఇన్కమ్. కాబట్టి ద్రవ్యోల్బణం వల్ల ప్రభావితమయ్యే ఆదాయం ఏందండి, నామినల్ నేషనల్ ఇన్కమ్. ఎందుకోసం అంటే కరెంట్ ఇయర్ ప్రైస్ కాబట్టి. కాబట్టి ఒక దేశంలో ఇన్ఫ్లేషన్ పెరిగింది, ఆటోమేటిక్గా ఎన్ఎన్ఐ అనేది ఎక్కువగా వస్తుంది. ఎన్ఎన్ఐ ఏ రూపంలో వస్తుంది, వస్తు రూపంలో వస్తుందా లేకపోతే క్యాష్ రూపంలో వస్తుందా? కాబట్టి ఇక్కడ ఎస్, అందుకోసం నామమాత్రం, ఇది నామమాత్రపు జాతీయ ఆదాయం అనే విషయం ఎస్ అర్థం చేసుకోవాలి. ఇకపోతే రియల్ అనేది ఏంటంటే ఇది బేస్ ఇయర్ కాబట్టి, ఈ బేస్ ఇయర్ 2011-12 కాబట్టి ఆ యొక్క సంవత్సరంలో ప్రైసెస్ ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా ఎట్లుంటాయండి, నిదానంగా ఉంటుంది, అర్థమైందా. కాబట్టి ఈ ఎన్ఎన్ఐని మనం పోల్చుకుంటాం, దేంతో పోల్చుకుంటాం, ఆర్ఎన్ఐ చేత పోల్చుకుంటాం. కాబట్టి ఎన్ఐఎన్ఐ కంటే ఆర్ఎన్ఐ ఎక్కువనే ఉంటుంది, కానీ ఎక్కువ ఉండడం అనేది 4% కంటే ఎక్కువ ఉండకూడదు. కాబట్టి ఇక్కడ మీకు రియల్ నేషనల్ ఇన్కమ్, నామినల్ నేషనల్ ఇన్కమ్ లోపల నామినల్ నేషనల్ ఇన్కమ్ ఎక్కువగా ఉంటుంది అనేది ఫ్యాక్ట్. అది ఎందుకంటే ప్రతి సంవత్సరం కనీసం 4% ప్రైస్ ఏమవుతుంది, పెరుగుతుంది, కాబట్టి ఎన్ఎన్ఐ ఎక్కువ ఉంటుంది, నో ప్రాబ్లం. కానీ ఎంత ఎక్కువ ఉండాలి అంటే 4% కంటే ఎక్కువగా రికార్డు కావద్దు. 40%, 50%, 60% రికార్డ్ అయితే ఆ దేశం లోపల ఈ యొక్క నామినల్ నేషనల్ ఇన్కమ్ వేస్ట్ అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ రెండింటి మధ్య భేదాన్ని చెప్పేది ఎవరండి, ఆర్ఎన్ఐ మధ్య ఎన్ఎన్ఐ మధ్య భేదాన్ని చెప్పేది ఎవరు? ఒక పదం ఉంది, ఒక పదం ఏమా, ఎస్, ఆర్ఎన్ఐ బై ఎన్ఎన్ఐ ఈజ్ ఈక్వల్స్ టు డిఫ్లాటర్. ఏమనండి, డిఫ్లాటర్. దీని తెలుగులో ప్రత్యోల్బణము అంటారు. ఏమంటారు, ప్రత్యోల్బణం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒకవేళ ఈ ఎస్ ఇక్కడ పైన అండి ఎన్ఎన్ఐ, ఇక్కడ ఎన్ఎన్ఐ బై ఎస్, ఎన్ఎన్ఐ బై ఆర్ఎన్ఐ కింద ఇది చూసుకోండి, ఓకేనా, రైట్. ఆర్ఎన్ఐ ఇక్కడ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 500 ఉంది, రైట్, 100 ఉంది, ఓకే. ఎంతండి ఇక్కడ 5. కాబట్టి ఈ యొక్క ఆర్ఎన్ఐకి ఎన్ఎన్ఐకి మధ్య ఎన్ని రెట్లు తేడా, 5 రెట్లు తేడా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1000 వచ్చింది ఎన్ఎన్ఐ, ద్రవ్యోల్బణం వల్ల ఆర్ఎన్ఐ 100 ఉందనుకో, ఇప్పుడు ఎన్ని, 10 టైమ్స్. కాబట్టి హౌ మెనీ టైమ్స్ ద డిఫరెన్స్ విచ్ ఇస్ ప్రెజెన్స్ బిట్వీన్ ఆర్ఎన్ఐ అండ్ ఎన్ఎన్ఐ కెన్ బి అనెర్త్డ్ బై ద వర్డ్ విచ్ ఇస్ డిఫ్లాటర్. ఈ డిఫ్లాటర్ అనేది వాటి మధ్య భేదాన్ని చెప్తుంది. ఆ భేదం 4% వరకు పర్మిటెడ్. ఒకవేళ ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఇచ్చింది, డిఫ్లాటర్ ఎక్కువ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఇన్ఫ్లేషన్ ఎక్కువగా వస్తున్న కొలది ఇక్కడ మీకు ఎన్ఎన్ఐ అనేది పెరుగుతుంది. ఎన్ఎన్ఐ పెరిగితే డిఫ్లాటర్ కూడా, అది కాన్సెప్ట్. కాబట్టి ద డిఫరెన్స్ బిట్వీన్ ఎన్ఎన్ఐ అండ్ ఆర్ఎన్ఐ
can be unearthed by the word which is deflator. Okay, of course difference is present, no problem. Why? Because in each passing year minimum 4% price enhancement is taking place in the economy, no problem. బట్ అంతకంటే ఎక్కువగా ఉంది అంటే దట్ వాజ్ బికాజ్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. కాబట్టి దేశంలో ఇన్ఫ్లేషన్ రాకుండా చూసుకోవాలి. కాబట్టి ఇన్ఫ్లేషన్ ఎప్పుడు వస్తుందంటే ఇలా వస్తువులు తక్కువగా ఉన్నప్పుడు, ధర ఎక్కువగా ఉన్నప్పుడు, రైట్, ఎన్ఎన్ఐ కూడా ఏమవుతుంది అట్లా, అర్థమైందా? కాబట్టి ఇన్ఫ్లేషన్ అఫెక్ట్స్ ఎన్ఎన్ఐ, నాట్ ఆర్ఎన్ఐ. వై? బికాజ్ ఆర్ఎన్ఐ ప్రైస్ డిపెండ్స్ అపాన్ ద బేస్ ఇయర్, నాట్ చేంజ్ 2011-12. ఆ విషయం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇలా ద్రవ్యోల్బణం ఏ దేశంలో ఉంటుందో ఎన్ఎన్ఐ ఎక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎన్ఎన్ఐ ఎక్కువ ఉంటుంది, ఆర్ఎన్ఐ ఎక్కువ ఉంటుంది. జనరల్గా ఎన్ఎన్ఐ ఎక్కువ ఉంటుంది, కానీ ఎంత ఎక్కువ ఉండాలి? 4% కంటే ఎక్కువ ఉండకుండా చూసుకోవాలి. కాబట్టి ఈ భేదాన్ని ఎవరు చెప్తారు? డిఫ్లాటర్. తెలుగులో ఏమంటారు? ప్రత్యోల్బణం, ఎన్ఎన్ఐ/ఆర్ఎన్ఐ. అది ఈ రెండు పదాలను వాడు సిలబస్లో సెట్ చేసిండు. నామూత్ర జాతీయ ఏమంటుంది, నిజాతీయం ఉంటుందని సిలబస్లో సెట్ చేసినవాడు. ఓకేనా? అట్ కమ్ టు ద పాయింట్. సరే, సో మొత్తం మీద ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఇలా రెండు పదాల మధ్య డిఫరెన్స్ తెలిసిపోయింది. ఆ డిఫరెన్స్ తెలియజేసే పదం పేరు డిఫ్లాటర్ అని కూడా తెలిసిపోయింది. ఓకేనండి? కాబట్టి భేదంలో యాక్సెప్టెడ్ భేదం ఉంటుంది, ఎన్నెన్న ఎక్కువగా ఉంటుంది, అందరు తెలుసు. కానీ ఆ ఎక్కువగా మాత్రం ఎక్కువ ఉండకూడదు అనే విషయం అర్థం చేసుకోవాలి. ఓకేనండి? రైట్. కాబట్టి ఇప్పుడు ఎప్పుడైతే మనకు దేశం లోపల ఇలా వస్తువులు తక్కువగా ఉన్నాయో ధర ఎక్కువగా ఉంటుంది. ధర ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో యువర్ పర్చేసింగ్ పవర్ ప్యారిటీ అనేది తగ్గిపోతుంది. కొనుగోలు సారూప్యత సామర్థ్యం తగ్గిపోతుంది. అర్థమైంది? కాబట్టి యువర్ ఇన్ఫ్లేషన్ కెన్ అఫెక్ట్ యువర్ కన్జంప్షన్, దట్ ఈస్ పర్చేసింగ్ పవర్ ప్యారిటీ. పిపిపి ఈ పదాన్ని ఎవరు చెప్పారండి? పిపిపి అనే పదాన్ని. ఎస్, ఈ పిపిపి అనే పదాన్ని చెప్పినప్పుడు మిస్టర్ గుస్తావో కస్సెల్ అర్థమైందా? సో ఆయన ఏం చెప్పిండంటే దేశాలకు, బాబు ఒక దేశం మరొక దేశంతో పోల్చుకునేటప్పుడు రెండు రకాలుగా పోల్చుకోవచ్చు. క్యాష్ ద్వారా పోల్చుకోవచ్చు, గూడ్స్ ద్వారా పోల్చుకోవచ్చు. Two countries are compared each other with the help of two parameters. One is with cash. Cash అంటే ఎంపీ అంటే మార్కెట్ ప్రైస్. ఆమె కరెక్ట్? ఎస్. మరి గూడ్స్ అంటే ఎఫ్సి. కాబట్టి గుస్తావో కస్సెల్ ఏమిటంటే, బాబు ఎఫ్సితో పోల్చుకోండి. వై? బికాజ్ వీఆర్ ఎంజాయ్డ్ బై ద ఎఫ్సి, నాట్ ఎంపీ. అర్థమైందా? లేదు బాస్, క్యాష్తోనే పోల్చుకోవాలి మీరు అని చెప్పి ఒక క్యాండిడేట్ అన్నాడు. ఆయన పేరు హాబర్లాల్. ఏం పేరండి? హాబర్లాల్. కాబట్టి టూ కంట్రీస్ ఆర్ కంపేర్డ్ ఈచ్ అదర్ విత్ ద హెల్ప్ ఆఫ్ క్యాష్ విచ్ వాజ్ ఇనిషియేటెడ్ బై మిస్టర్ హాబర్లాల్. కానీ క్యాష్ తినము, మనము ఏం తింటాం? మనం వస్తువులు తింటాము, ఎఫ్సి తింటాము. ఎఫ్సితో పోల్చుకోండి. టమాటో శ్రీలంకలో కిలో ఎంత, మన కిలో ఎంత, అట్లా పోల్చుకోవాలి. అంతేగాని క్యాష్తో పోల్చుకోవద్దు అని చెప్పారు మిస్టర్ గుస్తావో కస్సెల్. అది కాన్సెప్ట్. ఇంకేం చెప్పాడంటే ఆయన, ఒక దేశంలో ధర ఎక్కువగా ఉంటే ఆ దేశం యొక్క కరెన్సీ వాల్యూ పడిపోతుంది. అదైనా సో వెన్ ఎవర్ ఎస్ హై ప్రైస్ ఇస్ రికార్డెడ్ యువర్ కరెన్సీ వాల్యూ గో డౌన్. ఎప్పుడైతే నీ కరెన్సీ వాల్యూ గో డౌన్ అవుతుందో నీ దేశంలో ఉన్న ప్రజలు బయటికి వెళ్ళే ప్రయత్నం చేస్తారు. దట్ ఈస్ బ్రెయిన్ డ్రెయిన్. బ్రెయిన్ డ్రెయిన్ అంటే ఏంటండి? మేధో వలస. ఇవాళ $1 ఎస్ ఈజ్ ఈక్వల్స్ to 83 రూపీస్. ఫర్ $1 ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్ అయిందని అనుకుందాం. అప్పుడు ఏమవుతుందంటే ప్రతి చిన్నవాడు బయటికి వెళ్తాడు. 100 రూపాయలు కదా, అర్థమైందా? ఇప్పుడు కంప్యూటర్ ఆపరేటర్ ఇక్కడ వీడికి 10,000 ఇస్తున్నారు, అర్థమైందా? 10 రూపాయలు ఇస్తున్నాడు అనుకుందాం. వీడే కంప్యూటర్ కనుక ఆపరేటరు యూఎస్ పోతే వీడికి 10,000 ఇస్తారు. అక్కడ $10,000 ఇస్తారు. $10,000 ఇంటూ అయిపోయా. అర్థమైందా? ఇక్కడ ఉండి ఏం చేస్తారు నాకు అర్థం కాదు. అది కాన్సెప్ట్. కాబట్టి మన ఇంటలెక్చువల్స్ మనం కాపాడుకోవాలంటే మన కరెన్సీ వాల్యూ మనం పెంచుకోవాలి. కరెన్సీ వాల్యూ పెంచుకోవాలంటే ధర ఏం చేయాలి?
తగ్గాలి. కాబట్టి లో ప్రైస్ హై కరెన్సీ వాల్యూ, హై ప్రైస్ ఎస్. ఈ రిలేషన్ చెప్పిన వాడు మిస్టర్ గుస్తావా కస్సెల్. సో అందరూ అడిగారు, ఏమండి నాకు అర్థం కాదు, ఎక్కువ తక్కువ నాకు ఏం అర్థమైతే లేదు, ఈ తక్కువ ఉంటే ఎట్లా వెళ్తుంది, ఎక్కువ ఉంటే వెళ్తుంది నాకు అర్థం కాదు, ఏంది పోయి నాకు అర్థం కాదు, ఎట్లా గుర్తుపెట్టుకోవాలి నాకు అర్థం కాదు, నువ్వు ధర పెరిగింది అంటావు తక్కువ ఎట్లా, నాకు ఎట్లా అర్థమైతే నాకు అర్థం కాదు, నీ ఎట్లా గుర్తుపెట్టుకోవాలా అంటే ఏం చేసిన అంటే, లేదు బాస్ అని చెప్పేసి అతను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చిండు. ఆ ఎగ్జాంపుల్తో ప్రపంచం మొత్తం తెలిసిపోయింది అప్పటి నుంచి, అర్థమైందా. సో ప్రతి దేశం ఏం చేసిందంటే, ప్రతి దేశం ఇవాళ వృద్ధి రేటు ఇంత వృద్ధి ఉంటుంది అంత వృద్ధి రేటు అని ప్రజలకు ప్రామిస్ చేస్తారు కదా, ఇన్ఫ్లేషన్ కూడా ప్రామిస్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు. ఫస్ట్ కంట్రీ న్యూజిలాండ్ వరల్డ్ స్టార్ట్ చేసిందంటే, ప్రజలారా ఆర్థిక వృద్ధి ఇంత ఉంటుంది అంత ఉంటుంది అని ప్రామిస్ చేస్తారు కదా, మేము ఇన్ఫ్లేషన్ కూడా ప్రామిస్ చేస్తున్నాం, ఇన్ఫ్లేషన్ ఈ రేంజ్లోనే ఉంచేస్తాం, అది మా టార్గెట్. ఎందుకు? ఇన్ఫ్లేషన్ కెన్ అఫెక్ట్ ద పర్చేసింగ్ పవర్ ఆఫ్ ద పీపుల్, ఇన్ఫ్లేషన్ కెన్ అఫెక్ట్ ద కరెన్సీ వాల్యూ ఆల్సో, అర్థమైందా. కాబట్టి ఫస్ట్ న్యూజిలాండ్ చేసిందంటే వాళ్ళు ఫస్ట్ ఇచ్చారు. ఇక్కడ చూడండి, మీకు జస్ట్ ఐడియా, ఇది ఏమి ఎగ్జామ్ రాయకూడదు కానీ ఇక్కడ మీకు ఎందుకు ఇస్తున్నామంటే, ఇక్కడ సబ్జెక్ట్ పైన అవగాహనడానికి, రైట్. కాబట్టి ఈ ప్రైస్కు కరెన్సీ వాల్యూకు ఉన్న సంబంధం ఐదర్ కన్వర్స్ ఆర్ ఇన్వర్స్. హై ప్రైస్, లో ప్రైస్, దట్ ఈజ్ ఇన్వర్స్ నాట్ కన్వర్స్. ఓకేనా. చూడండి, 1 లీటర్ ఇవాళ పెట్రోల్, ఇవాళ US $1.5 అనుకుందాం, లెట్ us ఇమాజిన్. సేమ్ 1 లీటర్ పెట్రోల్ ఇన్ ఇండియా, ఓకే, జస్ట్ మనం అనుకుందాం ఇక్కడ ఇండియా, రైట్. ఒక ఎంత అనుకుందాం, 120 అనుకుందాం, ఓకేనా. సో కాకపోతే ఏంటంటే ఒక 25 రూపీస్ అనుకుందాం జస్ట్. యాక్చువల్ దాని ధర 25 రూపీసే బార్డర్లో అంతే, అదేనా బార్డర్లు అంతే, రైట్. ఓకే, సో రైట్, ఓకే అనుకుందాం. కాబట్టి ఇక్కడ 50 రూపీస్ అనుకుందాం, జస్ట్ ఎగ్జాంపుల్, ఓకేనా. కాబట్టి $1.5 ఈజ్ ఈక్వెస్ టు 50 రూపీస్ అయితే, రైట్, $1 ఈజ్ ఈక్వెస్ టు ఎంత అని వస్తుంది, ఓకేనా, రైట్. సో ఇక్కడ 1/1.5 ఇంటూ 50, ఇక్కడ మనం పాయింట్ పోవాలంటే 10/15 ఇంటూ 50, ఓకేనా. నెంబర్ ఎంత వచ్చింది, దాదాపు 30 రూపీస్ వేసుకోవచ్చా, 33 రూపీస్ అట్లా అనుకుందాం, ఒక నెంబర్ అనుకుందాం, జస్ట్ ఇమాజిన్ ఎగ్జాంపుల్ అవసరం. అంటే ఇన్ ఆర్డర్ టు గెట్ $1 యూ నీడ్ టు లూజ్ 33 రూపీస్. లూజ్ రాస్తాను ఇక్కడ నేను, నువ్వు కోల్పోవాల్సింది. టు గెట్ $1 నీడ్ టు లూజ్ 33 రూపీస్, ఓకేనా. సో ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. సో 1 లీటర్ పెట్రోల్ ఎగ్జాంపుల్ ఇన్ US సేమ్ $1.5, ఓకేనా. సో ఇండియాలో అది 25 రూపీస్ అయింది అనుకుందాం. ప్రైస్ ఏమైంది ఇక్కడ, తగ్గింది. ప్రైస్ తగ్గితే కరెన్సీ వాల్యూ ఏం కావాలి కదా, ఓకేనా, రైట్. ఇక్కడ $1.5 ఈజ్ ఈక్వెస్ టు 25 రూపీస్ అయితే, ఓకే, $1 ఈజ్ ఈక్వెస్ టు ఎంత, 1/1.5 ఇంటూ 25, ఓకేనా. 50కి ఎంత వచ్చింది, 33, 25కి ఎంత వస్తుంది, అందులో సగం అంటే 16 రూపీస్. కాబట్టి $1 కోసం ఎంత లూజ్ చేసుకుంటున్నావు, కాబట్టి నీ కరెన్సీ వాల్యూ ఏమైనట్టు. ఎందుకు, ప్రైస్ 50 రూపీస్ నుంచి ప్రైస్ ఏమైంది, కాబట్టి లూజ్ తగ్గింది నీ కరెన్సీ వాల్యూ అయినట్టు. అది అట్లా ఇది ఇచ్చిన వాడు ఎవరంటే మిస్టర్ గుస్తావా కస్సెల్. అప్పుడు అర్థమైంది, ఓహో అట్లా అని. అప్పటిదాకా జనాలకి ఏం అర్థం కాలే, తగ్గుతుంది అంటాడు, పెరుగుతుంది అంటాడు, నీకు నువ్వే అనుకుంటావు, నాకే వెళ్తుంది అని. సో ఇవి మనం ఎస్ఎల్ రాసేటప్పుడు ఈ వర్డింగ్, దీని మీనింగ్ మీరు ఇది అవసరం లేదు, జస్ట్ ఓకేనండి. ఎందుకోసం అంటే భారతదేశం ఎక్స్చేంజ్ రేట్లో జాతీయ ఆదాయంలో, అదే పర్చేసింగ్ పవర్ ప్యారిటీలో జాతీయ ఆదాయంలో మన ర్యాంక్ 3. మనకు అనిపిస్తుంది ఏందో పర్చేసింగ్ పవర్ 3rd ర్యాంక్ ఏంటిది అంటే, ఇది కదా. క్యాష్తో పోల్చుకుంటే మనకి నెంబర్, ఎక్స్చేంజ్ రేట్లో మన నెంబర్. కాబట్టి NI నేషనల్ ఇన్కమ్లో ER ప్రకారం నెంబర్ ఎంత మీది, PPP ప్రకారం నెంబర్ ఎంత మీది, అది కాన్సెప్ట్ అది. కాబట్టి మీరు
జాతీయ ఆదాయంలో ఈఆర్లో రిచ్ నేషనే, పీపీపీలో రిచ్ నేషనే, మరి బీదరికం ఎందుకు ఉన్నది, మరి నిరుద్యోగం ఎందుకు ఉన్నది, అసమానతలు ఎందుకు ఉన్నాయి? అందుకోసం మనోడు దాంతో పోల్చుండి దీంతోని. అంటే అర్థమైంది, అది కాన్సెప్ట్. కాబట్టి ఫ్యూయర్ పీపుల్ ఇండియా ఎంజాయింగ్ ఎ లాట్, మెజారిటీ పీపుల్ నాట్ ఎస్ సాటిస్ఫైడ్. అందుకోసం మనకు ఇలా అదొకటి కాదు, ఇలా ఇలా గ్లోబల్ హ్యాపీనెస్ ఇండెక్స్ కూడా వస్తుంది. అది కూడా ఎక్కడో 120 ఎక్కడో ఉన్నది. అది అర్థమైంది, సంతోష సూచి అంటారు అక్కడ. అర్థమైంది, మైక్ పెడితే ఒకటే ఏడుచుడు, మీద కూడా ఏడుచుడు ఎట్టున్నది ఇండియా అంటే ఒకటే ఏడుచుడు వాడు. అర్థమైందా? సంతోషం లేదు, పాలేదు, ఒకడొకడు ఒక ప్రాబ్లం చెప్తారు ఇండియాలో. సో రీజన్ ఏంటంటే ఈ పాలసీ మేకర్స్ ఎవరైతే ఉంటారో ఇంటలెక్చువల్స్ కాదు. మొదటి నుంచి కనీసం క్యాబినెట్లో ఉన్న వాళ్ళని ఎక్స్పర్ట్స్ అయి ఉండాలి. క్యాబినెట్లో ఉన్న వాళ్ళు చూసుకుంటారు అక్కడ. ఒక ఇంటలెక్చువల్ తప్పు చేయడు వాడు, ఎందుకంటే చదువుకున్నాడు కదా. ఆటోమేటిక్గా దేశ సంపద ప్రజలకు దోచిపెడతాడు, తను దోచుకోవడం. ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఓకేనా? రైట్, తీసేయచ్చా? రైట్, ఓకే. కాబట్టి ఈఆర్ స్టాండ్స్ ఫర్ ఎక్స్చేంజ్ రేట్, చెప్పింది ఎవరండి? హాబర్లల్. ఓకేనా? పీపీపీ అంటే ఏంటండి? పర్చేసింగ్ పవర్ ప్యారిటీ, చెప్పింది ఎవరండి? గుస్తావో కెస్సెల్. ఓకేనా? ఎస్, ఈ పదాలు మీకు వస్తుంటాయి. భారతదేశం ఎన్ఐలో ఈఆర్లో ర్యాంక్, పీపీపీలో ర్యాంక్ థర్డ్. అది కాన్సెప్ట్. ఇప్పుడు మీకు అర్థమైంది ఈఆర్ ఏంది, పీపీపీ ఏంది అర్థమైంది. ఓకేనా? కాబట్టి ఇలా పర్చేసింగ్ పవర్ ప్యారిటీ ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు P1/P2. ఎస్. సో పి అంటే ప్రైస్, పి అంటే ఏంటండి? ప్రైస్. ఓకేనా? 1 అంటే ఫస్ట్ కంట్రీ, 2 అంటే సెకండ్ కంట్రీ. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇందులో వస్తు కదా ఇలా ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫస్ట్ కంట్రీ ఇండియా అనుకుంటా, ఏమి ఈ సెకండ్ కంట్రీ శ్రీలంక అనుకుంటా. ఓకేనా? తీసుకుంటే ఒక టమాటా తీసుకుంటా, టమాటా కేజీ 10 రూపాయలు, టమాటా కేజీ 50 రూపీస్. ఓకేనా? కేజీ ఎంత ఇక్కడ మన దగ్గర? 10. వాళ్ళ దగ్గర ఎంత? 50 రూపాయలు. అంటే దాని అర్థం ఏంది ఇక్కడ? 1/5. మన టమాటా విలువ వాళ్ళ టమాటా విలువతో పోలిస్తే మన టమాటాలో వాళ్ళ విలువ ఓన్లీ 1/5. మనోడు కిలో కొంటే కిలోకి 10 రూపాయలు అయితే వాడు ఏం చేయాలి? 50 రూపాయలు పెట్టాలి. అది కాన్సెప్ట్. కాబట్టి వస్తువులతో పోల్చుకోవాలంటాడు మిస్టర్ గుస్తావో కస్సెల్. అనడమే కాదు, తనకు ఫార్ములా కూడా ఇచ్చిండు. ఫార్ములా ఏంటండి? P1/P2. పి అంటే ఏంటండి? ప్రైస్. 1 అంటే ఫస్ట్ కంట్రీ, 2 అంటే సెకండ్ కంట్రీ. ఎగ్జాంపుల్ ఇచ్చాను నేను ఇక్కడ. ఇవాళ ఇండియాలో టమాటా కేజీ 10 రూపీస్, ఇవాళ శ్రీలంకలో 50 రూపీస్, అంటే 1/5. కాబట్టి ఇండియన్ గూడ్స్లో శ్రీలంక గూడ్స్ కెపాసిటీ ఎంత? 1/5. ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు మళ్ళీ 10 రూపాయల కిలో, వాళ్ళ దగ్గర 100 రూపాయల కిలో అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? 1/10 అవుతుంది. మన వస్తువుల కెపాసిటీ ఓన్లీ 1/10. పాయింట్ అర్థమైందా? ఇది ఆయన స్టైల్. ఎవరు? మిస్టర్ గుస్తావో కస్సెల్. అర్థమైందా? ఓకే, ఆ విషయం మనం తెలుసుకోవాలి. సో మొత్తం రైట్. నామినల్ రైట్స్, నేషనల్ ఇన్కమ్ రెఫర్స్ టు ద టోటల్ మానిటరీ వాల్యూ ఆఫ్ ఆల్ గూడ్స్ సర్వీసెస్ ప్రొడ్యూస్ విదిన్ ఏ కంట్రీ economy over a specified period, right, valued at current market prices. This means the calculation does not adjust the changes in the price level. ఇదేనా? అదే కదా, ఇది అయిపోయింది కదా? ఓకే, రైట్, సరే. ఓకే, సో ఎన్ఎన్ఐ ఈజ్ ఈక్వల్స్ టు కరెంట్ ఇయర్ ప్రొడక్షన్ ఇంటూ కరెంట్ ఇయర్ ప్రైస్. ఓకేనా? ఇక్కడ రైట్ నామినల్ గ్రాస్ నేషనల్ ఇన్కమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఇలా 291 lakhs. కొన్ని నెంబర్ కూడా పోయింది ఇక. దిస్ ఫిగర్ క్యాలిక్యులేట్ యూజింగ్ ద కరెంట్ ఇయర్ ప్రొడక్షన్. ఎస్, ఓకే. కాబట్టి ఇక్కడ నెంబర్ ఇక్కడ ఇచ్చినాం మనం, రైట్. 290 ఇక్కడ కూడా నెంబర్ తప్పబడ్డది. ఓకే, రైట్, చూస్తాను నెక్స్ట్ దాంట్లో. మొత్తం మీద ఎన్ఎన్ఐ వాళ్ళు ఇచ్చారు, ఇది ఎంత ఉన్నది అనేది. కాబట్టి ఎట్లా వస్తుంది అనేది కూడా మనం చూసినాం ఇక్కడ, రైట్. ఓకే,
తర్వాత నెక్స్ట్ రియల్ నేషనల్ ఇన్కమ్, రైట్, ఆర్ఎన్ఐ ఈజ్ ఈక్వెస్ట్. సో మనకు ఆల్రెడీ ఇక్కడ ఇచ్చినాం, రైట్, 171 lakhs, అది 291 lakhs. ఇక్కడ కాన్సెప్ట్లో చూసినట్లయితే ఇక్కడ నేషనల్ ఇన్కమ్ విషయం లోపల ఎన్ఎన్ఐ నామినల్ నేషనల్ ఇన్కమ్, రియల్ నేషనల్ ఇన్కమ్, ఇది దాదాపు 291 lakh crores, ఇది 171 lakh crores రీసెంట్ సర్వే ప్రకారం. అదేందా కొంచెం నెంబరింగ్ ఇది కరెక్టే ఇచ్చారు, నెంబరు ఇది కరెక్టే ఉంది. బట్ ఎన్ఎన్ఐలో నెంబర్ ఒక నెంబర్ మిస్ అయినది. ఓకేనా, 191 lakh crores రావాలా లేదు, అందుకే ఇటు రాసుకోవచ్చు. మీరు ఎక్సెల్ రాసేటప్పుడు నెంబరింగ్ పర్ఫెక్ట్ రావాల్సిన అవసరం లేదు, జస్ట్ రాసుకోవచ్చు. 291 lakh crores ఎన్ఎన్ఐ నామినల్ నేషనల్ ఇన్కమ్, రియల్ నేషనల్ ఇన్కమ్ ఏంటండి 171 lakh crores. సో ఎన్ఎన్ఐ ఎక్కువగా ఉంటుందని మనకు తెలుసు. ఎందుకు ఎక్కువ ఉంటుందో కూడా చెప్పాను, అది కరెంట్ ఇయర్ కాబట్టి ఇన్ఫ్లేషన్ వల్ల. కాబట్టి ఎన్ఎన్ఐ ఈజ్ ఈక్వల్ సూత్రం ఏంటండి, కరెంట్ ఇయర్ ప్రొడక్షన్ ఇంటూ కరెంట్ ఇయర్ ప్రైస్, ఇది. సో ఆర్ఎన్ఐ ఈజ్ ఈక్వల్స్ టు కరెంట్ ఇయర్ ప్రొడక్షన్ ఇంటూ బేస్ ఇయర్ ప్రైస్. ఇక్కడ కాన్సెప్ట్లో ఇక్కడ ప్రొడక్షన్లో తేడా ఏమి ఉండదు, ఒకటే, కానీ ప్రైస్ కన్నా తేడా వస్తుంది. ఇక్కడ ప్రైస్ కూడా తేడా వస్తుంది కాబట్టి కరెంట్ ఇయర్ ప్రైస్ కూడా ఎక్కువగా అవుతుంది, తక్కువగా ఉంటుంది. కాబట్టి రియల్ నేషనల్ ఇన్కమ్ సుమారుగా 171 లక్షల కోట్లు, ఇది 291 లక్షల కోట్లు. ఆ విషయం మనం తీసుకోవాలి. సో దీన్ని మనకు $1 trillion చెప్పాలంటే $3.9 trillion, $3.9 trillion. అదే నెంబరు ఛానల్ ఎంత చెప్పినా $18.5 trillion ఛానల్, అంతే కదా, $18.5 trillion. అమెరికాలో $28.5 trillion. ఓకేనండి, ఆ విషయం మనం తీసుకోవాలి. కాబట్టి 3.9 అంటే అమెరికాలో ఒక 5-6 కంపెనీలు కలిస్తే మన జాతీయ ఆదాయం సమానం అవుతుంది. అదే అమెరికాలో ఒక 5-6 కంపెనీలు కలిస్తే ఇండియా జీడిపి లేచిపోతుంది, అది కాన్సెప్ట్. సో అంటే దాని అర్థం ఏంటంటే అక్కడ అంతా వాళ్ళు చేసిన సీక్రెట్ అందరూ ఆశ్చర్యపోతారు, అది ఏందబ్బా అమెరికా ఇంత ఫాస్ట్ అంటే. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ టెక్నాలజీ ఏంటంటే మొత్తం ఫస్ట్ హైయర్ ఎడ్యుకేషన్ మీద బాగా కుమ్మరించారు. కాబట్టి హైయర్ ఎడ్యుకేషన్ కుమ్మరించడం వల్ల ఏమైందంటే దాంట్లో మొత్తం మేధావులు పుట్టుకొచ్చిండ్రు. అదే అమెజాన్ అంటాడు మొత్తం వరల్డ్ మొత్తం ఒక్కొక్కటి క్యాండిడేట్ వాడు, వాళ్ళ అమ్మనాన్న కూడా ఏమి ఇవ్వలే, బ్రెయిన్ ఉపయోగించాడు. వీళ్ళు బిల్ గేట్స్ కూడా అంతే, వాళ్ళ అమ్మనాన్న ఏమి ఇవ్వలే వాళ్ళు. సో ఒక్కొక్క వ్యక్తి శక్తిలా మార్చుకోవచ్చు. అదేంటున్నా, మన దగ్గర అన్లిమిటెడ్ పవర్ ఉంటుంది. మనం ఏం చేస్తాం, మన ఆయన అది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదు నా జీవితం ఇట్లా అయింది, అర్థం ఒకటి లుల్లిదంతా అంత నీ దగ్గరనే ఉన్నది. వాట్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ క్రియేట్ వండర్స్, అంత పవర్ మనకు ఉన్నది. మనం ఏం చేస్తామంటే మనకు మనం అండర్స్టాండ్ తక్కువ వేసేసుకొని నా దగ్గర ఏం లేదంటాం. ఏం కాదు, నువ్వేమనుకుంటే అది అవుతావు అంతే. అయితే ఇది ఎంత శక్తి ఎప్పుడు వస్తుంది అంటే వాడికి ఆ చిన్నప్పటి నుంచి ఎడ్యుకేషన్ కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళకి వచ్చేస్తుంది, వాళ్ళ ఎడ్యుకేషన్ ద్వారా వచ్చేస్తుంది వాళ్ళకి. ఇలా ఇంతెందుకు మీకు ఊయూరులో ఒక స్కూల్ ఉంటుంది, అర్థమైందా, అక్కడ 10th class పిల్లడు వాడు నా మీద ఇంత హైట్ ఉంటాడు. అర్థమైంది. రీజన్ ఏంటంటే వాళ్ళకు ఆ ఫుడ్ గిడ్డు మొత్తం లోపల సర్వ్ చేస్తారు, బయటికి లేదు అక్కడ. ఉయ్యూరు కృష్ణా డిస్టిక్లో ఉంటుంది. వాళ్ళు ఏదో 50 ఎకరం లోపల అందులోనే మొత్తం A to Z, బయటికి పోరు వాళ్ళు. గేదెలు అక్కడ మొత్తం అన్నీ వాళ్ళు తిని కూడా అంతే, క్వాలిటీ ఫుడ్ అది. సో కాబట్టి వాళ్ళు అందులో అన్నీ నేర్పిస్తుంటారు. ఎస్ఎస్ వరకు రాగానే గ్రూప్స్ అన్నీ నేర్పిస్తుంటారు అక్కడ. ఆ ఇంటర్నేషనల్ స్కూల్స్ అంతే అది. అందుకే మీకు అమెరికా ప్రెసిడెంట్స్ అందరూ ఒక టైప్లో ఉంటారు వాళ్ళు, అర్థమైందా. వాడు ఆ నాలెడ్జ్, వాళ్ళ యొక్క థింకింగ్ వాళ్ళంతా గమ్మత్తుగా ఉంటుంది. రీజన్ ఏంటంటే మన స్కూలింగ్ ఇక్కడ ఇంపార్టెంట్. ఇక మన స్కూల్ లేదు సార్, స్కూల్లో కోలా ఫాల్ అర్థం కాదు, జిబా అంటే అర్థమైందా. ఆ 10th class వరకు అన్ని కరెక్ట్ ఇవ్వాలా. అదే ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలి, మెంటల్ ఫిట్నెస్ ఉండాలి, తర్వాత అన్ని రకాల స్కిల్స్ నేర్పించాలి అక్కడ. అదే తేడా మనకు వాళ్ళకి, అర్థమైందా. వదిలేసండి ఇక్కడ. అంటే రీజన్ ఎందుకు చెప్తున్నా అంటే 3.9 నెంబర్ ఎంత, నీకు 28.5 ఎక్కడ యూఎస్లో. వాళ్ళ జాతీయత ఏంది, మన జాతీయత ఏంది. సో కాన్సెప్ట్ ఏంటంటే అక్కడ ప్రజల్ని బాగా అట్లా ఉసిగొలిపారు వాళ్ళు. సో ప్రజలు మొత్తం మేధావులు అయ్యారు. ఎందుకంటే ఒక క్యాండిడేట్ తలుచుకుంటే వాడు సృష్టిస్తాడు. ఇప్పుడు ఎందుకు మన దగ్గర తమిళనాడు పిల్లలు ఉన్నాడు, ఎవరు గూగుల్ పెద్ద ఏం పేరు, పిచ్చాయి. చూడండి అక్కడ ఆయన శాలరీ రోజుకు 2-3 కోట్లు ఉంటుంది, రోజుకే 1000 crores ఎంత ఉంటుంది ఇయర్లీ, అర్థమైందా. సో అంటే దాని అర్థం ఏంటంటే జస్ట్ బ్రెయిన్ పవరే కదా ఆయన ఉపయోగించి, ఓన్లీ బ్రెయిన్ పవర్. ఏమైనా చేసినది నాకు అర్థం కాదు. ఆ బ్రెయిన్ ఉపయోగించి ఆ హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అట్లా ఉంటుంది. అందుకోసమే టాప్ 10 యూనివర్సిటీస్ మొత్తం అమెరికా సంబంధించి ఉంటాయి మనకు. టాప్ 10 అర్థమైందా. అవి మనది ఎక్కడో ఉంటుంది, టాప్ 100 అయితే ఏం లేదు, ఏదో ఒక సబ్జెక్ట్ లాగా ఉంటుంది. అర్థమైంది. సబ్జెక్ట్లో కొన్ని ఇట్లా చేసి టాప్ అంటారు కానీ ఒకటి లొల్లి. అది ఓవరాల్ చూస్తే 100లో ఒకటి ఉండదు అది,
అర్థమైంది. మళ్ళీ 1000 యూనివర్సిటీలు మళ్ళీ ఇండియాలో. అప్పుడు అవి ఏం చేస్తారో వాళ్ళకి అర్థం కాదు మనకు. అర్థమైంది. ఓ పెద్ద ప్రహరీ అన్ని చెట్లు కార్ఖానా చూస్తే ఏమన్నా ఆ డిసెంబర్ 10th రోజు ఒక నోబెల్ ప్రైజ్ ఉంటుంది ఇండియా నుంచి. అంతే డిసెంబర్ 10th రోజు కదా చూద్దామంటే ఒక్కడూ ఉండదు. మొత్తం వాళ్ళ యూకే, యూఎస్. రీజన్ ఏంటంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ అట్లుంటుంది. అర్థమైంది. కమ్ టు ద పాయింట్. మొత్తం మీద నేషనల్ ఇన్కమ్కు ఎడ్యుకేషన్కు సంబంధం ఉందనే విషయం అర్థం చేసుకోవాలి. చూస్తూ 30 crore పీపుల్ ఎర్నింగ్ $28.5 trillion, 142 crore పీపుల్ ఎర్నింగ్ ఓన్లీ 3.9 trillion. ఓకే, సరే వదిలేసేయండి. ఇప్పుడు ఇక్కడ మనకు ఈ ఆర్ఎన్ఐ, కాబట్టి ఈ ఆర్ఎన్ఐ ఎంతండి? 171 lakh crores. ఎన్ఎన్ఐ ఎంతండి? ఎస్, ఓకేనండి, రైట్. చూడండి ఇక్కడ ద రేషియో ఆఫ్ నేషనల్ ఇన్కమ్ టు రియల్ నేషనల్ ఇన్కమ్ ఈజ్ నోన్ యాజ్ జీడిపి డిఫ్లాట్ అని చెప్పాను. జీడిపి డిఫ్లాట్, ప్రత్యోల్బణము. అర్థమైందా? సో కాబట్టి ఇక్కడ కాన్సెప్ట్లో ఏంటంటే మనకు డిఫ్లాటర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ఎన్ఐ బై ఆర్ఎన్ఐ. ఆ విషయం అర్థం చేసుకోవాలి. కాబట్టి దీంట్లో డిఫ్లాటరు 5 ఉండొచ్చు, 10 ఉండొచ్చు, 15 ఉండొచ్చు, 20 ఉండొచ్చు. ఇట్లా డిఫ్లాటర్ పెరుగుతుందంటే ఎన్ఎన్ఐ ఏమన్నట్టు? ఎన్ఎన్ఐ పెరుగుతుందంటే ఇన్ఫ్లేషన్ ఏమిటో? కాబట్టి ఇన్ఫ్లేషన్ వల్ల ఎన్ఎన్ఐ పెరుగుతుంది, ఎన్ఐ వల్ల డిఫ్లాటర్ పెరుగుతుంది. సో ఎప్పుడైతే మీకు ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉందో ఆ దేశంలో కరెన్సీ వాల్యూ, అది కాన్సెప్ట్. కాబట్టి మీరు కరెన్సీ వాల్యూ పెంచుకోవాలంటే ప్రొడక్షన్ పెంచాలి. అదొకటి సూత్రం. ఒకటి ఈ ద్రవ్యోల్బణం కోసం రెపో రేట్లు పెంచుతారు, రివర్స్ రెపో. అయిపోయిందండి ఇది. ఇట్లా ఓకే, ఇది ఇంటర్వ్యూ తీసుకున్నాను. ఇది అయిపోయింది కదా, ఇది అయిపోలేదు, ఇదే కదా. ఎన్ఎన్ఐ బై ఆర్ఎన్ఐ ఇంటూ 100 కదా, రైట్. కాబట్టి డిఫ్లాటర్ షోస్ ద హౌ మచ్ ఏ చేంజ్ ఇన్ ద నామినల్ జీడిపి రిలేస్ ఆన్ చేంజెస్ ఇన్ ద ప్రైస్ లెవెల్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ డిఫ్లాటర్ ఈజ్ 120, ఇట్ ఇండికేట్స్ దట్ నామినల్ జీడిపి 20% హయ్యర్ దాన్ రియల్ జీడిపి డ్యూ టు ఇన్ఫ్లేషన్. ఇక్కడ మనకు అది సరే పక్క పెట్టేసండి. కాన్సెప్ట్లు ఏంటంటే మనం చెప్పుకున్నాము, డిఫ్లాటర్ పెరుగుతుంది అంటే ఎన్ఎన్ఐ పెరుగుతున్న విషయం మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. కాబట్టి కాన్సెప్ట్లో ఏంటంటే రైట్, ఇక్కడ ప్రైస్ పెరిగింది, ఎన్ఎన్ఐ పెరిగింది, డిఫ్లాటర్ పెరిగింది. ఇది మన కాన్సెప్ట్. ఓకేనా? ఆ విషయం అర్థం చేసుకోవాలి. ఓకే, రైట్. ఎకనామిక్ కాంటెక్స్ట్ ఇక్కడ ఇచ్చినాం, ఏందో చూద్దాం ఇది. రైట్, బిఫోర్ 1991 ఇండియన్ ఎకానమీ రైట్ ఎక్స్పీరియన్స్డ్ హైయర్ ఇన్ఫ్లేషన్ often due to supply chain disruption. Post 1991 economic reforms led to reduction in inflation intensity through various monetary fiscal policies implemented by the Reserve Bank of India and the Ministry of Finance. ఇది తెలుసు మీకు ఇక్కడ, ఓకేనా? సో 1991 కంటే ముందు తర్వాత, ఓకేనండి, రైట్. సో ఇక్కడ మనకు ఇక్కడ వచ్చింది ఎకనామిక్ రిఫార్మ్స్ వచ్చినాయి, ఓకేనా, రైట్. ఇక్కడ ఇన్ఫ్లేషన్ ఘోరంగా ఉండేది, ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉండేది. ఇక్కడ ఇన్ఫ్లేషన్ అనేది కంట్రోల్ అయిందనే విషయం అర్థం చేసుకోవాలి. కంట్రోల్ ఎందుకు కంట్రోల్ అయిందో మీకు తెలుసు. ఇక్కడ ప్రొడక్షన్ తక్కువగా ఉండేది, ప్రొడక్షన్ పెరిగింది. ప్రొడక్షన్ ఎందుకు తక్కువ ఉన్నదంటే ఇక్కడ రైట్ ప్రైవేట్ సెక్టర్ ఏమైంది? సప్రెస్డ్. సో ప్రైవేట్ సెక్టర్ అన్నెసెసరీలీ వాజ్ సప్రెస్డ్. దట్స్ వై ఏ సప్లై చైన్ డిస్రప్షన్ టూక్ ప్లేస్, ఓకేనా. అందువల్ల ఈ 91లో మనం రీఫార్మ్ తీసుకొచ్చినాం. దీన్ని మనం కంట్రోల్ చేసే విధంగా ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా ఇన్ కన్క్లూడ్, నామినల్ రియల్ జీడిపి మెట్రిక్స్ ఆర్ ఎసెన్షియల్ ప్రాసెసింగ్ ఎకనామిక్ హెల్త్ గైడింగ్ పాలసీ టు ప్రమోట్ స్టేబుల్ సస్టైనబుల్. ఇది మామూలుగా 2 పదాలు ఇచ్చారు కాబట్టి సిలబస్లో వాటిపైన మనం కొంచెం క్లారిఫికేషన్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ కాన్సెప్ట్లు ఏంటంటే ఈ ఎన్ఎన్ఐ ఆర్ఎన్ఐ ప్రస్తావన దేనివల్ల వచ్చిందంటే ఇన్ఫ్లేషన్ వల్ల వచ్చింది. కాబట్టి ఎన్ఎన్ఐ అనేది ఆర్ఎన్ఐ కంటే ఎక్కువ ఉండొచ్చు, నో ప్రాబ్లం. కానీ వాటి మధ్య గ్యాప్ అనేది పర్మిసిబుల్ రేట్లో ఉండాలా, అర్థమైందా? సో కంఫర్టబుల్ జోన్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ అంటారు. కంఫర్టబుల్ జోన్ ఆఫ్ ఇన్ఫ్లేషన్, సౌకర్యవంతమైన ద్రవ్యోల్బణం 4% వరకు పర్మిటెడ్. ఇండియా లోపల రైట్ ఇట్లా ఇస్తారు 4 ± 2 అంటాం. అంటే దాని అర్థం ఏంటంటే
ఇండియా లోపల 2-6% ద్రవ్యోల్బణం ఉండవచ్చు. దాన్ని CZ అంటాం, కంఫర్టబుల్. గ్లోబల్గా 4% ప్లస్ ఆర్ మైనస్లు ఉండవు, డైరెక్ట్ 4% గ్లోబల్లో. ఇండియాలో మాత్రం 4 ± 2, ప్లస్ అంటే 6, మైనస్ అంటే 2. అంటే దాని అర్థం ఏంటి? ద్రవ్యంలో ఎంత ఉండొచ్చు? 2-6 ఉండొచ్చు. 2 కంటే తక్కువగా ఉంటే సప్లై చేసేవాడు అఫెక్ట్ అవుతాడు. ధరలు బాగా తక్కువ ఉంటే సప్లై చేసి అఫెక్ట్ అవుతాడు. 6 కంటే ఎక్కువ ఉంటే కొనేవాడు అఫెక్ట్ అవుతాడు. కాబట్టి 2-6% ఉండొచ్చు. ఆ విధంగా ఉండే విధంగా మనం ప్రయత్నం చేయాలా అని చెప్పేసి ఒక ఒప్పందం చేసుకున్నారు. 2015లో ఒప్పందము బిట్వీన్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. సో దేర్ వాజ్ అన్ అగ్రిమెంట్ బిట్వీన్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఎట్ ఎనీ కాస్ట్, రైట్, ఇన్ఫ్లేషన్ షుడ్ నాట్ ఎక్సీడ్ రైట్ 6% and should not be recorded below 2%. Why? Because sellers are affected. ఓకేనా? ఆ విషయం మనం అర్థం చేసుకోవాలి. సో మొత్తం మీద ఈ NNI RNI లాజిక్ ఏంటంటే ఇన్ఫ్లేషన్ అని తెలిసిపోయింది ఇక్కడ. అర్థమైందా? కాబట్టి రెండిటి మధ్య గ్యాబ్ ఉండే అంతనే ఉండాలా. ఆ గ్యాబ్ను సూచించే పాయింట్ ఏంటంటే డిఫ్లాటర్. డిఫ్లాటర్ అనేది 4% పర్మిటెడ్. అర్థమైందా? అంతకంటే ఎక్కువ డీఫ్లాటర్ అయితే NNI ఎక్కువ ఉంటుంది. NNI ఎక్కువ ధర ఎక్కువ ఉన్నట్టు, ధర ఎక్కువ ఉంటే కరెన్సీ వాల్యూ తక్కువ ఉన్నట్టు, కరెన్సీ వాల్యూ తక్కువ ఉంటే బ్రెయిన్ డ్రెయిన్ ఎక్కువ ఉన్నట్లు. ఎప్పుడూ మేధావులను కోల్పోయే ప్రయత్నం చేయకూడదు. ఎందుకంటే ఒక మేధావి తయారు కావాలంటే అర్థం అంత ఈజీ కాదు ఇక్కడ. అర్థమైందా? మనకు అంతకుముందు ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ రామస్వామి అని ఒక క్యాండిడేట్ ఉండే, వాడు పోటీ చేసిండు. రామస్వామి తమిళనాడు క్యాండిడేట్, కేరళ క్యాండిడేట్, ప్రెసిడెంట్గానే పోటీ చేసిన క్యాండిడేట్ రామస్వామిని. ఏదో రామస్వామి ఉండే. ఇప్పుడు ఉండే వైస్ ప్రెసిడెంట్ ఉంది కదా, ఆమె లెక్కనే అతను కూడా పోటీ చేసి ఇండియా వాడే. అంటే ఏదో బతకనికి పోయిండు అని పవర్ చూసిండు, మొత్తం ఫ్యాక్టరీస్ అని ఎస్టాబ్లిష్ చేసిండు US లోపల. లాస్ట్కు ప్రెసిడెంట్గానే పోటీ చేసినవాడు. ఐడియా ఉందా? రామస్వామి, కేరళ క్యాండిడేట్. అంటే దాని అర్థం ఏంటంటే ఒక్కో వ్యక్తి అంత శక్తి ఉంటుంది. ఈ రోజు నుంచి మీరు చూడండి, ఇక్కడ అన్లిమిటెడ్ పవర్ మనలో. అసలు యాక్చువల్గా ఎవరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు, మనకు అంత పవర్ ఉంటుంది మనకు. బట్ అక్కడ ఏమవుతుందంటే మైండ్ సెట్ ఉంటుంది కదా, ఈ మైండ్ సెట్లో దీని పవర్ అంతా మనం ఉపయోగించుకోవాలా. మనం ఏం చేస్తాం? కొద్దిగా ఇంటి పక్కనకి ఇస్తాం, కొద్దిగా ఇంట్లోకి ఇస్తాం, కొద్దిగా చుట్టాలకు ఇస్తాం, ఫ్రెండ్స్కి ఇట్లా అంతా డిస్పర్స్. చివరికి మన గురించి ఏదైతే ఇంతే ఉంటుంది. పాయింట్ అర్థమైందా? అందుకే ఎవడైతే పర్సన్స్ అది డిస్కస్ చేస్తాడో వాడి చీప్ మైండ్ అట. ఎవడైతే ఈవెంట్స్ గురించి డిస్కస్ చేస్తాడో వాడు నార్మల్ మైండ్. ఎవడైతే ఐడియాస్ గురించి డిస్కస్ చేస్తాడో గ్రేట్ మైండ్. 3 పర్సన్స్ ఉంటారు. అర్థమైందా? పక్కన గురించి డిస్కస్ చేసిన అనుకో చీప్ మైండ్, నీ అంత వేస్ట్ఫుల్ ఇవ్వలేడు, వీడు ఎట్లట వాడట్లట, ఇదంతా ఉట్టిల్లి. అర్థమైందా? ఈవెంట్స్ జరిగిన దాని గురించి చేస్తే నార్మల్ మైండ్. అదే ఐడియాస్ అంటే ఎట్లా డెవలప్ కావాలి మొత్తం ఐడియాస్, వాడు గ్రేట్ మైండ్. ఎందుకు చెప్తున్నామంటే మీకు ఉన్నటువంటి కెపాసిటీ ఇంతలో నీ గ్రూప్ 1కి ఇంత అంతే. దీన్ని స్కోప్లో చూపించి గ్రూప్ 1 ఎంతో అనుకుంటా, ఒట్టిలో వెళ్ళేది అంత పవర్ ఉంటుంది మనకు. బట్ 100% బ్రెయిన్ ఎవరి కోసం కేటాయించాలి? మన కోసమే కేటాయించాలి. దట్స్ ఆల్. ఎట్లా డెవలప్ కావాలి, ఎట్లా సబ్జెక్ట్ డీల్ చేయాలి, ఏ సబ్జెక్ట్ డీల్ చేయాలి, ఇతరుల కంటే ఏ రకంగా ఎక్కువ రాయాలి, ఇదే మీరు ఆలోచించుకోండి, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అంతే. వేరే ఆలోచనలు వస్తాయి, అదంతా నెససరీ కాదు. అది దాన్ని ఇల్యూజన్ అంటాం. 2 ఉంటాయి, రియల్ ఉంటుంది, ఇల్యూజన్ ఉంటుంది. ఇల్యూజన్ పెట్టుకొని రియల్ అనుకుంటాం మనం, అది కాదు. అది రియలే, ఇల్యూజన్. అది కాన్సెప్ట్. ఒకటే సింపుల్. లైఫ్లో మనం పైకి రావాలంటే అంటే ఇక్కడ ఎందుకు చెప్తున్నామంటే ఒక్కోసారి ఏమవుతుందంటే వ్యక్తులను రకరకాల శక్తులు డిస్టర్బ్ చేస్తుంటాయి, దాంట్లో కొట్టుకుపోతూ ఉంటారు. అనవసరం దాంట్లో ఒట్టి లొల్లి ఏం లేదు అక్కడ. అర్థమైంది? అట్లా కాదు, ఇక్కడ మనకున్న టైంను ఉపయోగించుకునే ప్రయత్నం చేయాలి. రైట్? ఓకే. సో రేపు ఇంకా మండే చూద్దాం. కొన్ని మీకు ప్రింట్అవుట్ ఇచ్చేస్తాను రేపు సెట్ చేసి, తెలుగు వర్షన్. ఓకేనండి? రైట్. సో